స్క్రీన్ షేర్ అవుతుందా? స్క్రీన్ షేర్ అవుతుందా మీకు? Yes, ma'am. Okay. Today we are starting neural coordination and control. Okay. Give me a second. సో మీకు ఆల్రెడీ నేను కొన్ని లెసన్స్ చెప్పాను కదా, డైజెషన్, సర్క్యులేషన్ అండ్ బ్రీతింగ్. సో ఇది ఇంకొక చాప్టర్ వచ్చేసి న్యూరల్ కోఆర్డినేషన్ ఉంది. ఇది కూడా హ్యూమన్ ఫిజియో కిందకి. ఇక్కడ నుండి కూడా పీవైక్యూస్ మంచిగానే వచ్చినాయి. సో ఇది లైట్గా తీసుకోనికి లేదు. మెయిన్గా నీట్ అండ్ ఎంసెట్కి వచ్చేసరికంటే ఇంకా ఇది ఫేవరెట్ చాప్టర్ వాళ్ళకి. సో దీంట్లో ఏదైనా కానీ చిన్న చిన్న ఒక ఇయర్ అండ్ నోజ్ అనేది మీకు డెలిటెడ్ అని చాప్టర్స్లో ఉంది. మేబీ రావచ్చు క్వశ్చన్స్లో. ఒకసారి చదువుకొని వెళ్ళండి, ఇట్స్ బెటర్. అండ్ ఇంకా మిగతా వచ్చేసి ఏవైతే పీవైక్యూస్ ఉన్నాయో రెగ్యులర్గా నేను ఇచ్చిన ఏవైతే ఫైల్స్లో ఉంటాయి కదా గూగుల్ ఫైల్స్లో, అవి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి, నోట్స్ పెట్టుకోండి. సో ఎక్కడైనా డౌట్స్ ఉంటే డౌట్ సెక్షన్ పెట్టినప్పుడు అడగండి, ఓకేనా? సో ఈరోజు వచ్చేసి మనం న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ స్టార్ట్ చేస్తున్నాం. బోత్ లెసన్స్ అక్కడ స్టేట్లో వేరుంది, బట్ సేమ్ లెసనే, సేమ్ కంటెంటే ఉంటుంది ఇక్కడ కూడా, ఓకేనా? దిస్ ఇంక్లూడ్స్ న్యూరల్ సిస్టమ్, హ్యూమన్ న్యూరల్ సిస్టమ్, న్యూరల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ న్యూరల్ సిస్టమ్. సారీ, న్యూరన్ యాజ్ ఎ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ సిస్టమ్. ఇక్కడ ఇంతకుముందు సెల్ కూడా సెల్ అండ్ ఇట్స్ ఫంక్షన్ అండ్ ఇట్స్ యూనిట్ అని, యూనిట్ అండ్ ఫంక్షనల్ సిస్టమ్ అని చెప్పేసి ఇక్కడ న్యూరన్ గురించి చదువుతాం, ఓకేనా? న్యూరన్ కూడా ఒక సెల్లే. మనం చెప్పాం సెల్లో లాంగెస్ట్ సెల్ ఏది అని అంటే న్యూరన్ అని చెప్పాం, మీకు గుర్తుందో లేదో. న్యూరన్ ఈజ్ ద లాంగెస్ట్ సెల్ అని చెప్పేసి అనుకున్నాం. నెక్స్ట్ సెంట్రల్ న్యూరల్ సిస్టమ్ గురించి చదువుతాం, ఓకేనా? మనం నార్మల్గా అన్ని హ్యూమన్ ఫిజియోలో స్టార్ట్ చేసినప్పుడు మేజర్గా ఏంటంటే ఒక పాయింట్ మాత్రం రెగ్యులర్గా డిస్కస్ చేసినాం 3 చాప్టర్స్లో. ఏంటా పాయింట్ అంటే లోవర్ వర్టిబ్రేట్స్ నుండి హయ్యర్ వర్టిబ్రేట్స్కి వచ్చేసరికంటే హయ్యర్ వర్టిబ్రేట్స్కి ఇక్కడ ఏ సిస్టమ్ అయినా ఐదర్ డైజెషన్, రెస్పిరేషన్, సర్క్యులేషన్ అండ్ కమింగ్ టు ద న్యూరల్. ఇప్పుడు ఇవి డిస్కస్ చేసాం కదా, ఇవి కూడా అవి వాటిలో ఆర్గాన్ సిస్టమ్ అనేది ఇన్డెవలప్డ్గా ఉంటుంది, అంటే మంచి డెవలప్మెంట్ అనేది ఉండదు. అక్కడ డైజెషన్ సింపుల్ డైజెషనే చూస్తాం, రెస్పిరేషన్ కూడా సింపుల్గానే చూస్తాం, సర్క్యులేషన్ కూడా సింపుల్ సర్క్యులేషనే చూసాం. కమింగ్ టు ద న్యూరల్ సేమ్ అంతే, మళ్ళీ డెవలప్డ్ ఆర్గన్స్ ఉండవు కాబట్టి అక్కడ న్యూరల్ సిస్టమ్ అనేది తక్కువ ఉంటుంది. సో అక్కడ మళ్ళీ హయ్యర్కి వచ్చేసరికంటే వర్టిబ్రేట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో అన్ని డెవలప్డ్ ఆర్గన్స్ ఉంటాయి. డెవలప్డ్ ఆర్గన్స్ ఉండడం వల్ల ఏంటి అని అంటే కాంప్లెక్స్ ఆర్గన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆర్గన్ సిస్టమ్ అనేది మెయిన్గా ఉంటుంది, ఓకేనా? ఇక్కడ వెల్ డెవలప్డ్ వర్టిబ్రేట్స్లో. సో ఇది మెయిన్ పాయింట్ వచ్చేసి ఇది ఇక్కడ. సో ఇక్కడ కూడా అదే ఉంది. ఇంట్రడక్షన్లో మీకు ఏమి ఇచ్చిండనంటే వాట్ ఈస్ కోఆర్డినేషన్ మీనింగ్ ఇచ్చాడనమాట. కోఆర్డినేషన్ అంటే ఏంటి, మనకు నార్మల్గా కలిసి పనిచేయడం అని మనం తెలుగులో అనుకుంటాం, కలిసి పనిచేయడం అని. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇప్పుడు ఒక 40 minutes ఆర్ 50 minutes మీరు కంటిన్యూగా రన్ చేశారనుకోండి, అప్పుడు ఏమైపోద్ది, ఆటోమేటిక్గా స్వెట్ వస్తుంది. స్వెట్తో పాటు అగైన్ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ దాహం అయిపోద్ది, ఓకే, మళ్ళీ రెస్పిరేషన్ పెరిగిద్ది, ఓకేనా? ఇక్కడ 4 ఆర్గన్స్ అనేవి కంటిన్యూగా పనిచేసాయి.
సో అక్కడ ఇప్పుడు ఇచ్చినది ఏంటి అని అంటే చూడండి, ఒకటి ఏదైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదైనా చేసినప్పుడు కొన్ని ఇచ్చాడు చూడండి ఇక్కడ, లంగ్స్, హార్ట్, కిడ్నీ గ్రాడ్యువల్లీ రిటర్న్ టు దర్ కండిషన్స్ ఎప్పుడు అవుతుంది అని అంటే మీరు స్టాప్ చేసి ఇంకా నా వల్ల కాదు, ఇంకా రన్నింగ్ ఇంకా నా ఫర్దర్గా నా వల్ల కాదు అని అనుకున్నప్పుడు విల్ స్టాప్. మనం ఆపినప్పుడు అప్పుడు ఏమైపోద్ది అంటే రెస్పిరేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోద్ది. తర్వాత కొద్దిగా ఒక 10 to 5 minutes తర్వాత ఏమైపోద్ది అని అంటే రిటర్న్ టు దేర్ గ్రాడ్యువల్ పొజిషన్ అన్నమాట. ఇంతకుముందు ఉన్న పొజిషన్కి ఇప్పుడు అంటే తగ్గిపోద్ది. అప్పుడు ఇప్పుడు మనం చూడండి, రన్నింగ్ చేసి ఆగిన తర్వాత రేట్ అనేది ఎట్లా ఇంక్రీజ్ అవుతుందో రెస్పిరేషన్ది ఒక 5-10 minutes తర్వాత నార్మల్ స్టేబుల్కి వచ్చేస్తుంది. డ్యూ టు ఎందుకనంటే అక్కడ మనం ఇంతకుముందు కూడా రెస్పిరేషన్లో ఇది చదివాం, ఆక్సిజన్ అబ్జర్ప్షన్ ఎక్కువ కావాలి కాబట్టి విల్ బ్రీత్ విత్ అవర్ మౌత్ అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటి అంటే కోఆర్డినేషన్, హార్ట్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ ఇంక్రీజ్ అయిందంటే మళ్ళీ బ్లడ్ వచ్చి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొని పోవాలి కదా మళ్ళీ ఆర్గన్స్కి సప్లై చేయడానికి. సో ఇక్కడ హార్ట్ కూడా మళ్ళీ మేజర్ ఫంక్షన్ చేస్తుంది. సో ఇక్కడ బ్లడ్ అనేది ఫ్లో ఎక్కువ ఉంది అని అంటే మనం ఎక్స్క్రేషన్లో చదువుతాం, మళ్ళీ బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉందంటే బ్లడ్ నుండి మళ్ళీ ప్యూరిఫై చేయాలి. సో ఇక్కడ కిడ్నీ కూడా పనిచేస్తుంది. ఓకే, కిడ్నీ, లివర్, ఎవ్రీథింగ్ ఈజ్ కోఆర్డినేటింగ్ వే, అంటే ఒక్కదానికి ఒకటి ఇంకో ఇంటర్లింక్గా ఉన్నదన్నమాట. అన్నీ కూడా కోఆర్డినేటివ్గా పనిచేస్తున్నాయని చెప్పడం అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చింది. సో మళ్ళీ తర్వాత పాయింట్ టు పాయింట్ క్విక్ కోఆర్డినేషన్ ఎట్లుంటుంది అని అంటే, ఇప్పుడు మనము ఎవరన్నా సడన్గా మిమ్మల్ని కొట్టడానికి వస్తున్నాడు, హ్యాండ్ తీసుకొచ్చి సడన్గా మీ ఐస్ దగ్గర పెట్టాను అనుకోండి, మీరు ఏం చేస్తారు, యూఆర్ టెన్ టు క్లోజ్ యువర్ ఐస్. మీరు ఐస్ అనేవి తొందరగా క్లోజ్ చేస్తారు. ఎందుకు అని అంటే అదొక రిఫ్లెక్స్ యాక్షన్ అన్నమాట. నేను కొట్టాను అని నాకు తెలుసు, కానీ నేను కొడుతున్నా అనుకొని నేను బ్రెయిన్ ఒక సిగ్నల్ ఇచ్చేసి తొందరగా ఒక సెకండ్స్ ఆఫ్ యాక్షన్స్లో మీరు ఐస్ అనేవి క్లోజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక ఏదైనా ఏదైనా హాట్ ఉన్నది, ఏదైనా మీరు రైస్ బౌల్ ఉంది, మీకు హాట్ ఉందని తెలియదు, డైరెక్ట్ వెళ్ళి ఒకసారి టచ్ చేస్తారు. టచ్ చేసేసరికి అంటే ఏమైపోద్ది, సురుకంటుతుంది. సురుకంట ఒక్కసారి హీట్ అనేది మీ బ్రెయిన్ చూసి తొందరగా రిఫ్లెక్స్ యాక్షన్ ఇచ్చేస్తారు. అది క్విక్ మూమెంట్లో జరుగుతుంది. అక్కడ మళ్ళీ టైం టేకింగ్ ప్రాసెస్ కాదు ఇదంతా. సో క్విక్ టు క్విక్ ఇంటరాక్షన్ జరిగిపోద్ది పాయింట్ టు పాయింట్లో తొందరగా. ఇదంతా కోఆర్డినేటింగ్ వేలో జరుగుతుంది. ఓకేనా. ఇంకా ఏంటి అని అంటే ఎండోక్రైన్ సిస్టమ్. మీకు ఎండోక్రైన్కి నేను ఆల్రెడీ డిఫరెన్స్ చెప్పాను. ఎగ్జోక్రైన్స్ అనేవి డక్స్తో ఉంటాయి, ఎండోక్రైన్స్ అనేవి గ్లాండ్స్, సిక్రేషన్స్ అనేవి డైరెక్ట్ బ్లడ్ స్ట్రీమ్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఏవైతే గ్లాండ్ సిక్రేషన్స్ ఉంటాయో బ్లడ్ స్ట్రీమ్లోకి వచ్చేస్తాయి. సో దాన్ని ఎండోక్రైన్ సిస్టమ్ అంటున్నాం. అయితే ఈ కెమికల్ ఇంటిగ్రేషన్ అండ్ త్రూ హార్మోన్స్, అయితే ఇవి కూడా బ్లడ్ స్ట్రీమ్లో కలిసి ఇవన్నీ ఏదైతే జరిగిందో ఈ యాక్షన్ జరిగినప్పుడు బ్రెయిన్ నుండి కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి. సో టు కండక్ట్ దిస్ హోల్ యాక్షన్ అన్నమాట. ఈ హోల్ యాక్షన్ జరగడానికి బ్రెయిన్ నుండి కొన్ని స్టిమ్యులేషన్స్ వస్తాయి. ఓకేనా. త్రూ గ్లాండ్స్, అవి ఎగ్జోక్రైమ్ అయినా అవ్వచ్చు, ఎండోక్రైమ్ అయినా అవ్వచ్చు, త్రూ గ్లాండ్స్ అన్నమాట. ఓకేనా. ఇది ఇంట్రడక్షన్. అండ్ మీకు ఇక్కడ సైనాప్స్ అని ఒక వర్డ్ చెప్తాను చూడండి. ఇప్పుడు న్యూరాన్ ఉంది కదా, ఇంకో న్యూరాన్, ఇవన్నీ సెల్స్ అన్నమాట. న్యూరాన్స్ ఆర్ సెల్స్ అన్నమాట. ఒక్క న్యూరాన్ ఇంకో న్యూరాన్కి మధ్యలో ఉన్న కనెక్షన్ సైనాప్స్ అంటున్నాం. ఇది రిపీటెడ్గా వస్తుంది వర్డ్. సో ఇది సైనాప్స్ మీనింగ్ అది. సో ఈ సైనాప్స్ ద్వారా ఈ కోఆర్డినేషన్ అనేది కంటిన్యూగా ఉంటుంది అన్నమాట త్రూ అవుట్ ద బాడీ. సో ఓకే, ఇప్పుడు న్యూరల్ సిస్టమ్కి వద్దాం. ఓకే, న్యూరల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే అన్ని ఎనిమల్స్లో న్యూరల్ సిస్టమ్ అనేది ఎట్లుంటుంది అంటే కొన్ని స్పెషలైజ్డ్ సెల్స్ కాల్డ్ న్యూరన్స్. చూసాం కదా, లాంగెస్ట్ సెల్ ఇది న్యూరాన్ అనేది. న్యూరాన్ ఈజ్ ద లాంగెస్ట్ సెల్. సో వీటితోనే ఆల్మోస్ట్ అన్ని సెల్స్లో, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో కూడా న్యూరాన్ అనే సెల్ ఉంటుంది. ఓకేనా. కమింగ్ బ్యాక్ టు ద లెసన్, ఇంకా హైడ్రా సేమ్ పాయింట్ ఇంతకుముందు తెలుసుకుందాం. హైడ్రాలో అంటే ఓన్లీ కంపోజ్డ్ ఆఫ్ నెట్వర్క్స్ ఆఫ్ న్యూరన్స్, అంతే, సింపుల్గా ఉంటుంది. మళ్ళీ వెన్ కమింగ్ టు ద బ్రెయిన్, హైలీ డెవలప్డ్ గ్యాంగ్లియా న్యూరల్ టిష్యూస్తో కంబైన్ ఉంటాయి. గ్యాంగ్లియా అంటే క్లస్టర్ ఆఫ్ సెల్స్
outside the brain and spine. ఓకేనా? ఆ సెల్స్ ఏవైతే వాటిని సపోర్టింగ్గా ఉన్నాయో వీటిని గ్యాంగ్లియన్ జోన్ అంటున్నాం. ఓకేనా? న్యూరల్ టిష్యూస్ అంటే కాంబినేషన్ ఆఫ్ న్యూరల్ సెల్స్, మళ్ళీ ఒక న్యూరాన్ ఇంకో న్యూరాన్ ఇవన్నీ కలిపితే న్యూరల్ టిష్యూ అవుతుంది. ఈ లెసన్లో మనకు ఓన్లీ న్యూరాన్ గురించి ఇచ్చాడు. ఓకేనా? ఒక న్యూరాన్ గురించి ఇచ్చాడు అండ్ సైనాప్స్ గురించి ఇచ్చాడు. ఓకే, మీరు ఫోకస్ చేయాల్సింది ఇక్కడ అంటే ఇదే అంత అవసరం లేదు, ఇంట్రడక్టివ్ పార్ట్ అండ్ ఇది మీకు నార్మల్గా స్టార్ట్ అయ్యేది హ్యూమన్ న్యూరల్ సిస్టమ్ నుండి క్వశ్చన్స్ అనేవి వచ్చేవి. జస్ట్ ఫర్ యువర్ ఐడియా చెప్పాను అన్నమాట అవి. ఓకే, సో హ్యూమన్ న్యూరల్ సిస్టమ్ అని అంటే మన బాడీలో ఉన్న న్యూరల్ సిస్టమ్ అనేది ఎట్లా ఉందో చూద్దాం. చూడండి, దే ఆర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ సిఎన్ఎస్ అండ్ పిఎన్ఎస్, సెంట్రల్ న్యూరల్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ న్యూరల్ సిస్టమ్ అన్నమాట. సెంట్రల్ న్యూరల్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. బ్రెయిన్ స్పైనల్ కార్డ్ని కలిపితే సెంట్రల్ న్యూరల్ సిస్టమ్ అని అంటున్నాం. ఓకే, పిఎన్ఎస్లో వచ్చేసి ఎఫరెంట్ ఫైబర్స్, ఎఫరెంట్ ఫైబ్రస్ అని వీటి యొక్క అసోసియేషన్ ఏవైతే న్యూరన్స్ ఉంటాయో ఈ సెంట్రల్ సిస్టమ్కి హెల్ప్ చేసే న్యూరన్స్. ఇప్పుడు బ్రెయిన్ ఉందమ్మా, లెట్స్ అజ్యూమ్ ఈ బ్రెయిన్, జస్ట్ సెకండ్. బ్రెయిన్ ఉంది, దెన్ స్పైనల్ కార్డ్ ఉంది, ఓకే, ఇవి సిఎన్ఎస్ అంటున్నాం. సో ఇప్పుడు మన బాడీ నుండి హ్యాండ్స్, లెగ్స్, స్టమక్ అన్ని పార్ట్స్ నుండి ఏవైతే న్యూరన్స్ కనెక్ట్ అయి ఉంటాయో ఇలా స్పైనల్ కార్డ్కి దెన్ బ్రెయిన్కి, ఇవన్నీ పిఎన్ఎస్ కిందకి వస్తాయి అన్నమాట. దే ఆర్ 2 టైప్స్, ఎఫరెంట్ అండ్ ఎఫరెంట్. ఓకేనా? సో చూడండి, ఎఫరెంట్ ఇంపల్స్ని తీసుకెళ్తే ఎఫరెంట్ రిఫ్లెక్స్ని తీసుకొస్తుంది. ఇంపల్స్ అంటే ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్ళేది ఎఫరెంట్. ఓకే, దాన్ని కమింగ్ బ్యాక్ దాని రిఫ్లెక్స్ ఏంటో తీసుకొచ్చేది ఎఫరెంట్. సో చూడండి, హ్యూమన్ న్యూరల్ సిస్టమ్ డివైడెడ్ ఇంటూ 2 parts, సెంట్రల్ న్యూరల్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ న్యూరల్ సిస్టమ్. సిఎన్ఎస్ ఇంక్లూడ్స్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. మళ్ళీ సైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాసెసింగ్ అండ్ కంట్రోల్. ఇవే టోటల్ కంట్రోల్. ఇప్పుడు మన బాడీని కంట్రోల్ చేసేది టోటల్గా మన ఎమోషన్స్ కానీ మన ఏదైతే యాక్షన్స్ ఉన్నాయో ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్ అండర్ బ్రెయిన్ కదా. ఇది సిఎన్ఎస్. అలాగే స్పైనల్ కార్డ్ నుండి కూడా కొన్ని సిగ్నల్స్ వస్తాయి, అవి రిఫ్లెక్స్ సిగ్నల్స్ అన్నమాట. కొన్ని ఇన్వాలంటరీ సిగ్నల్స్ అవి అనేవి పాస్ చేసేది స్పైనల్ కార్డ్ బ్రెయిన్స్ నుంచి కూడా వస్తాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ అవర్ బాడీ అన్నమాట. మెయిన్ పిల్లర్స్ ఏమి అని అంటే సిఎన్ఎస్ లేకుంటే ఖచ్చితంగా ఇక అది టోటల్గా మనం చూడండి, సిఎన్ఎస్ లేని వాళ్ళ దాంట్లో వీ కెనాట్ సీ ఎనీ యాక్షన్స్ ఇన్ దెమ్. జస్ట్ చూడగలరు, అది కూడా మళ్ళీ ఇక్కడ నుండే సిఎన్ఎస్ నుండే. ఓకేనా? జస్ట్ అలా బెడ్లో ఉంటారు కదా, కోమా అంటే వాళ్ళ ఇన్వాలంటరీ యాక్షన్స్ అనేవి పనిచేస్తాయి. కాకపోతే వీ కెనాట్ సీ ఎనీ యాక్షన్స్, ఎనీ ఎమోషన్స్, ఎనీ టాకెటివ్ ఆర్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్ పర్సన్ అన్నమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు పిఎన్ఎస్ కూడా అసోసియేషన్ ఆఫ్ చూడండి, నర్వ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ సిఎన్ఎస్. నర్వ్స్ ఏవైతే ఉన్నాయో సిఎన్ఎస్కి అసోసియేట్ అయి ఉన్నాయో అని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని అంటున్నాం. ఓకేనా? అయితే పిఎన్ఎస్ అనేవి 2 types అనుకున్నాం కదా, ఎఫరెంట్ నర్వస్ సిస్టమ్ అండ్ ఎఫరెంట్ నర్వస్ సిస్టమ్. ఎఫరెంట్ అంటేనేమో ఇంపల్స్ ఫ్రమ్ టిష్యూస్ టు ఆర్గన్స్ ఫ్రమ్ ద సిఎన్ఎస్. ఎఫరెంట్ ఫైబర్స్ ట్రాన్స్మిట్ రెగ్యులేటర్ ఇంపల్స్ ఫ్రమ్ ద సిఎన్ఎస్ కన్సల్ట్ పెరిఫెరల్ ఆర్గన్స్. మళ్ళీ స్టేట్మెంట్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీకు సింపుల్గా చెప్పాను. ఇప్పుడు ఏదన్నా మాట్లాడాలి, నాకు ఏదైనా కావాలి అని అంటే ఆ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మీకు ఏదైనా కావాలి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీకు ఏదైనా కావాలి, ఒక టాయ్ కావాలి, ఏదో కొనుక్కోవాలనుకుంటారు, అది వెళ్ళి మీరు మదర్కి చెప్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతుందో ఇది ఎఫరెంట్ అంటున్నాం. నెక్స్ట్ ఇస్తాను అని మీ మమ్మీ రిప్లై ఇచ్చిందా, కొనిస్తాను అని చెప్పి, అది ఎఫరెంట్. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్ళేది బాడీకి, ఇట్లా జరుగుతుంది రిఫ్లెక్స్ యాక్షన్ కావాలి అని చెప్పేసి, అది ఎఫరెంట్.
దానికి బదులుగా రిప్లై ఏదైతే వస్తుందో బ్రెయిన్ నుండి అది ఎఫరెంట్ ఫైబర్స్ తీసుకొస్తుంది. సో ఇది క్లియరా? నెక్స్ట్ ఇది సో ఆర్గాన్స్ టిష్యూస్ నుండి అమ్మ తీసుకెళ్ళేది ఇన్ఫర్మేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి పిఎన్ఎస్ అనేది 2 టైప్స్గా మళ్ళీ డివిజన్ జరుగుద్ది. ఇది కాకుండా ఇంకో 2 టైప్స్ అనేవి ఉంటాయి. సొమాటిక్ నర్వస్ సిస్టమ్ చూడండి, somatic neural system and then autonomic. ఓకే, సొమాటిక్ న్యూరల్ సిస్టమ్ అంటేనేమో విచ్ కంట్రోల్స్ వాలంటరీ థింగ్స్. ఇదేమో ఇన్వాలంటరీ థింగ్స్ అన్నమాట. వాలంటరీ ఇన్వాలంటరీ అంటే ఏంటి మేడం? ఓకే, ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నాను, సో మీరు ఏం చేస్తున్నారు, రాస్తున్నారు. సో ఇట్స్ ఏం రాయాలి, రన్నింగ్ నోట్స్లో ఏం రాయాలి, మనం ఏది రాయాలి అన్నది మీకు తెలుసు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఏం రాస్తున్నారో అనేది మీకు తెలుసు, అంటే తప్పు రాయట్లేదు. సో దట్ ఈజ్ అండర్ యువర్ కంట్రోల్. ఏది రాయాలి ఏది రాయకూడదు అనేది యువర్ కంట్రోల్ అన్నమాట. నువ్వు హ్యాండ్తో కంట్రోల్ చేస్తున్నావు, ఏది రాయొద్దు అని చెప్పేసి, ఏది రాయాలి, దట్ ఈస్ వాలంటరీ థింగ్. ఓకే, రన్నింగ్ చేస్తున్నావు, అటు సైడ్ వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు నువ్వు అటు సైడ్ వెళ్ళవు, ఇటే స్ట్రెయిట్ వేలో నీ రూట్లోనే వెళ్తావు, దట్ ఈస్ వాలంటరీ థింగ్. మళ్ళీ ఇంకొకటి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏ టైంకి తినాలి, ఏ టైంకి యువర్ వాలంటరీ థింగ్. ఇంకొకటి ఇది, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ ద వాలంటరీ థింగ్స్. ఇన్వాలంటరీ థింగ్స్ అంటే ఇంటర్నల్ థింగ్స్. ఇప్పుడు మీరు ఆ హార్ట్ బీట్ని కంట్రోల్ చేయగలుగుతారా? చేయలేరు. సో మీ లోపల ఇప్పుడు ఫుడ్ తినేసారు, ఆ ఫుడ్ తినడం వరకే మీది వాలంటరీ. ఏం తినాలి, ఏం చూస్ చేసుకోవాలి అనేది వాలంటరీ థింగ్. ఆఫ్టర్ ఈటింగ్ ద ఫుడ్ ఆ డైజెషన్ అనే ప్రాసెస్ ఆర్ ఇన్వాలంటరీ థింగ్స్ అన్నమాట. మన బాడీ చూసుకుంటుంది, అది ఇన్వాలంటరీ థింగ్. అది మీరు ఆపలేరు. ఈ డైజెషన్ ఈ స్టెప్ తర్వాత ఇది జరగాలని మీరు చెప్పలేరు కదా, అది జరిగిపోద్ది. సో అది ఇన్వాలంటరీ థింగ్ అన్నమాట. అది కంట్రోల్ చేసి ఆటోనామిక్ న్యూరల్ సిస్టమ్ అనేది కంట్రోల్ చేస్తుంది. సొమాటిక్ న్యూరల్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది అని అంటే ఈ వాలంటరీ థింగ్స్ ఏవైతే ఉంటాయో మనం ఏం చేయాలి అనేది ఈ న్యూరల్ సిస్టమ్ అనేది సొమాటిక్ న్యూరల్ సిస్టమ్ అన్నమాట. ఆటోనామిక్ న్యూరల్ సిస్టమ్ అని అంటే విచ్ ఇన్వాలంటరీ థింగ్స్, మీరు కంట్రోల్ చేయని ఏదైతే లోపల ఇప్పుడు బ్లడ్ ఫ్లో ఉంది అది కూడా మీరు కంట్రోల్ చేయండి. సో ఆ థింగ్స్ అనేవి కంట్రోల్ చేసేవి ఆటోనామిక్ న్యూరల్ సిస్టమ్ అన్నమాట. అగైన్ ఇంకొకటి కూడా ఉంటుంది దీంట్లో, విజరల్ న్యూరల్ సిస్టమ్ అని చెప్పేసి. విజరల్ న్యూరల్ సిస్టమ్ ఏం చేస్తుంది అని అంటే కాంప్రమైజెస్ టోటల్ ఏవైతే ఫైబర్స్, గ్యాంగ్లియస్, ఫ్లక్సెస్ ఇవి ఏవైతే ఉన్నాయో మన బాడీలో. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, డైజెషన్ ఉంది. ఓకే, డైజెషన్ అంటే మనం డైజెషన్ చాప్టర్ చదివినప్పుడు ఏమైంది, మనం ఫుడ్ తీసుకున్నాం. ఫుడ్ మనం గట్ నుండి సీదా స్టమక్ వెళ్ళిపోయింది. స్టమక్లో సిక్రేషన్స్ జరుగుతున్నాయి. సో సిక్రేషన్ జరగడానికి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు, ఏ గ్యాస్ రిలీజ్ కావాలి అని అక్కడ ఎవరిచ్చారు అని అంటే కమింగ్ బ్యాక్ టు మళ్ళీ సిఎన్ఎస్ అన్నమాట. సిఎన్ఎస్ ఎవరు, మళ్ళీ ఇంక్లూడ్స్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. సో బ్రెయిన్ ఇచ్చిన ఏవైతే సిగ్నల్స్ ఉంటాయో అక్కడ నుండి తీసుకొచ్చేది అది విజరల్ నర్వస్ సిస్టమ్ అన్నమాట. సో అక్కడ సిక్రేషన్స్ ఏది అని చెప్పేసి ఇస్తారు. ఓకే, దెన్ ఆ తర్వాత మళ్ళీ సిక్రేషన్స్ జరిగింది, కైమ్గా ఫామ్ అయింది. ఓకే, కైమ్ నుండి మళ్ళీ స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళిపోతుంది కదా. స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళినప్పుడు దర్ ఫ్లెక్సెస్, మనము కొన్ని స్పింక్టర్ ఆఫ్ ఓడే అని ఉంది అని చెప్పేసి అనుకున్నాం కదా, అక్కడ మళ్ళీ జెజినం దగ్గర. ఓకే, సో ఇక్కడ ఏవైతే కంట్రోల్ చేస్తున్నాయో బ్యాక్ ఫ్లోని అక్కడ ఇప్పుడు మళ్ళీ హార్ట్లో కూడా ట్రైకెప్సిడ్, బైకెప్సిడ్ అనేవి కంట్రోల్ చేస్తున్నాయి కదా. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ విజరల్ నర్వస్ సిస్టమ్. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఫైబర్స్, సెల్స్, ఫ్లక్సెస్ ఇవన్నీ కూడా కంట్రోల్స్ అండర్ విజరల్ నర్వస్ సిస్టమ్. ఓకేనా, ఇది సిఎన్ఎస్, ఇది పిఎన్ఎస్. సిఎన్ఎస్ ఇస్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ అవర్ బాడీ. పిఎన్ఎస్ అనేవి ఎఫరెంట్గా ఉంటాయి. దీస్ ఆర్ అంటే సిఎన్ఎస్కి అసోసియేషన్ నర్వ్స్ పిఎన్ఎస్ ఆర్ బోత్ ఎఫరెంట్ అండ్ ఎఫరెంట్.
ఎఫరెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేది, ఎఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. బ్రెయిన్ వరకు మన బాడీస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి బ్రెయిన్కి ఇచ్చేది ఎఫరెంట్ అయితే, బ్రెయిన్ నుండి వచ్చే సిగ్నల్స్ని పట్టుకొచ్చేది ఎఫరెంట్ నర్వస్ సిస్టమ్. ఓకే, తర్వాత దే ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ సొమాటిక్ అండ్ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. సొమాటిక్ అని అంటే వాలంటరీ థింగ్స్ ఏవైతే మనం చేయగలుగుతామో అవి సొమాటిక్ నర్వస్ సిస్టమ్. అండ్ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అని అంటే దట్ విచ్ వి కెనాట్ కంట్రోల్, ఏవైతే ఇన్వాలంటరీ ఆర్గన్స్ ఉంటాయో అవి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. విజరల్ ఆర్గన్స్ వచ్చేసి ద ఇన్ఫర్మేషన్స్ ఇంక్లూడ్ ఫైబర్స్, గ్యాంగ్లియా, ప్లెక్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇన్ఫర్మేషన్ని పాస్ చేసి తీసుకొచ్చేది విజరల్ నర్వస్ సిస్టమ్. ఓకేనా, ఇది కూడా పార్ట్ ఆఫ్ పిఎన్ఎస్ఏ. ఓకేనా, దెన్ కమింగ్ టు ద న్యూరన్. ఓకే, న్యూరాన్ అనేది మనం లాంగెస్ట్ సెల్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఓకే, న్యూరాన్లో ఇప్పుడు మనం నార్మల్గా సెల్ ఏం నేర్చుకున్నాం, ఇది సెల్ బాడీ, ఇది ప్లాస్మా మెంబ్రేన్, సెల్ బాడీ. ఓకే, ఇలా నేర్చుకున్నాం కదా. దెన్ చూడండి, న్యూక్లియస్ ఎవ్రీథింగ్ మనం నేర్చుకున్నాం కదా. సో ఇది కూడా ఒక సెల్ అన్నప్పుడు ఈ సెల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి, ఇది సెల్, ఇట్లా మనం రౌండ్గా అనుకుంటే ఈ సెల్, అండ్ దిస్ ఈజ్ ద న్యూక్లియస్. ఇక్కడ సెల్ బాడీ, దిస్ ఈజ్ ద సెల్ బాడీ. ఇక్కడ వరకు ఇదంతా సెల్ బాడీ. ఇంక్లూడ్స్ దిస్ డెండ్రైట్స్, ఏవైతే ప్రొజెక్షన్స్ ఉంటాయో అక్కడ మీజోజోమ్స్ అన్నాం కదా, ప్లాస్మా మెంబ్రేన్ ప్రొజెక్షన్స్ని మీజోజోమ్స్ అన్నాం. ఇక్కడ ప్లాస్మా మెంబ్రేనే ఇది చూడండి ప్రొజెక్షన్స్ అవుతున్నాయి. సో ఇక్కడ డెండ్రైట్స్ అంటున్నాం, న్యూరాన్ని డెండ్రైట్స్ అంటున్నాం. ఓకేనా, సో ఏదైతే మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్లో చూస్తామో దాంట్లో మనకు పార్ట్స్ ఏమేమి కనిపిస్తాయి అంటే సెల్ బాడీ, డెండ్రైట్స్. ఇవి డెండ్రైట్స్, ఇదంతా సెల్ బాడీ అయితే ఇది డెండ్రైట్స్. దెన్ ఇది యాక్సోన్, ఇది ఉంది కదా, దీన్ని యాక్సోన్ అంటున్నాం. సో ఇవి 3 మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద న్యూరల్ సెల్ అన్నమాట. సో దీంట్లో కొన్ని ప్రొజెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇవి చూడండి, రెడ్ కలర్లో ఏదైతే ప్రొజెక్షన్స్ ఉన్నాయో వీటిని నిజల్ గ్రాన్యూల్స్ అంటున్నాం. సో ఇవి ఏం చేస్తాయి అని అంటే ఇవి మళ్ళీ డెండ్రైట్స్లో కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. చూడండి, సెల్ బాడీ నుండి డెండ్రైట్స్ వరకు ఎక్స్టెన్షన్ వరకు ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే ట్రాన్స్మిటర్స్ లాగా పనిచేస్తాయి. ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ ట్రాన్స్మిటర్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట న్యూరాన్కి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 1 సెకండ్. ఏ యాక్సోన్కి కింది వైపులుగా కొన్ని నోబ్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. చూడండి, ఈ స్ట్రక్చర్ని సైనాటిక్ నోబ్ అని అంటున్నారు. ఇక్కడనే సినాప్సిస్ జరిగేది. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, సినాప్సిస్ అంటే ఒక న్యూరాన్కి ఇంకో న్యూరాన్కి మధ్య కనెక్షన్ అనుకున్నాం కదా. ఇక్కడ సైనాటిక్ నోబ్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ అనే సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట, కెమికల్స్ అన్నమాట. అవి కెమికల్స్ ఉన్న సెల్స్ ఏవైతే ఉంటాయో వీటిని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటున్నాం. ఆ సెల్స్ న్యూరో ట్రాన్స్మిటర్సే ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఈ సెల్ నుండి ఇంకో సెల్కి పాస్ చేసేది న్యూరో ట్రాన్స్మిటర్ సెల్స్ అనేవి పాస్ చేస్తాయి అన్నమాట. అది ఈ సైనాటిక్ న్యూబ్ అనేది ఇంకో న్యూరాన్ సెల్ బాడీ అయినా అవ్వచ్చు, యాక్సన్ అయినా అవ్వచ్చు, డెండ్రైడ్ అయినా అవ్వచ్చు. నేను 3 చెప్తాను చూడండి. ఇక్కడ సెల్ బాడీ అన్నా అవ్వచ్చు, డెండ్రైడ్ అయినా అవ్వచ్చు, యాక్సన్ అయినా అవ్వచ్చు. ఎక్కడైనా ఈ సైనాప్టిక్ న్యూబ్కి ఇంకొక న్యూరాన్ అటాచ్ అవ్వచ్చు. సైనాప్టిక్ న్యూబ్కి కనెక్ట్ అవ్వడాలని రూల్ లేదు. సో ఇది PYQ. అసేషన్ రీజన్లో అడిగాడమ్మా. అసేషన్ రీజన్లో అడిగినప్పుడు చూడండి, ఏదైనా కనెక్ట్ అవ్వచ్చు, సెల్ బాడీ, డెండ్రైట్ ఆర్ యాక్సోన్. ఓకేనా, వీటిలో ఏదైనా కనెక్ట్ అయితే అది సినాప్స్ జరిగేటప్పుడు సో ఈ 2 న్యూరాన్స్ ఏదైనా కనెక్ట్ అవ్వచ్చు దేనికి మళ్ళీ, బట్ ఇక్కడనే కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితే ఇక్కడ డెండ్రైట్తో కనెక్ట్ అయింది అనుకోండి, నెక్స్ట్ దానికి కూడా సైనాప్టిక్ నోబ్ ఉంటుంది కదా, ఇక్కడ ఇంకొక దానితో కనెక్ట్ అవుతుంది. సో అలా ఇక్కడ మేబీ ఇప్పుడు సెల్ బాడీతో కనెక్ట్ అయిందని అనుకుందాం సపోజ్. నెక్స్ట్ ఇక్కడ డెండ్రైట్స్తో కనెక్ట్ అయింది. సో ఇక్కడ డెండ్రైట్స్తో కనెక్ట్ అయింది.
ఇక్కడ కూడా మళ్ళీ సైనాప్టిక్ నోబ్ ఉంటుంది కదా, ఇక్కడ నోబ్స్తోని, సో ఇట్లా డిఫరెంట్ పార్ట్స్తోని కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా. సో బేస్డ్ ఆన్ దిస్ యాక్సన్ మీద మల్టీపోలర్, బైపోలర్, యూనిపోలర్ అని చెప్పేసి డివైడ్ అయి ఉంటుంది అన్నమాట. సో మల్టీపోలర్, యూనిపోలర్ అండ్ మల్టీపోలర్, బైపోలర్, యూనిపోలర్లో ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్. పీవైక్యూ, రిపీటెడ్ పీవైక్యూ. సో సినాప్స్ అన్న న్యూరోమస్కులర్ జంక్షన్ అన్న ఒకటే, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, దీని మీద ఇది డెండ్రైట్, ఇది సెల్ బాడీ అని అనుకున్నాం కదా. చూడండి, మల్టీపోలర్లో ఏమైపోద్ది అని అంటే 1 యాక్సాన్ ఉంటుంది, దెన్ 2 or more డెండ్రైట్స్ ఉంటాయి. మల్టీపోలర్ న్యూరాన్. సో ఇవి ఎక్కడ అంటే సెరిబల్ కార్టెక్స్లో కానీ, సెరిబల్ కార్టెక్స్ ఎగ్జాంపుల్. మల్టీపోలర్ న్యూరాన్ ఈజ్ ఫౌండ్ ఇన్ సెరిబల్ కార్టెక్స్. మల్టీపోలర్ న్యూరాన్లో ఏంటి అంటే ఒకటే యాక్సాన్ ఉంటుంది, డెండ్రైట్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ డెండ్రైట్స్ కనిపిస్తున్నాయి కదా, చూడండి, ఇవి డెండ్రైట్స్. యాక్సాన్ అనేది ఒకటే ఉంటే, డెండ్రైట్స్ ఎక్కువ ఉంటే మల్టీపోలర్ న్యూరాన్ అని అంటున్నాం. నెక్స్ట్ కమింగ్ టు ద బైపోలర్ న్యూరాన్ విత్ 1 యాక్సాన్ అండ్ 1 డెండ్రైట్. ఒకటే డెండ్రైట్ ఉంటాయి, ఇవేవి ఉండవు. ఒకటే డెండ్రైట్ ఉండి ఒకటే యాక్సాన్ ఉంటే అది బైపోలర్. బైపోలర్ ఏదైతుందో అది రెటినా ఆఫ్ ఐలో కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ బైపోలర్ 1 యాక్సాన్ 1 డెండ్రైట్. ఇక్కడ ఏంటి అంటే ఎగ్జాంపుల్ రెటినా ఆఫ్ ఐ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిపోలర్. యూని అంటే సింగిల్, సెల్ బాడీ విత్ 1 యాక్సాన్. ఇక్కడ డెండ్రైట్ అనేది యాబ్సెంట్ ఉంటుంది, చూడండి. సెల్ బాడీ విత్ 1 యాక్సాన్. ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎంబ్రియానిక్ స్టేజ్ ఏదైతే డెవలప్మెంట్ ఉంటుందో అప్పుడే కనిపిస్తుంది. సో ఎందుకు అని అంటే డెండ్రైట్స్ ఎక్కడ యాబ్సెంట్ ఉన్నదని పీవైక్యూ కూడా ఉంది. యూనిపోలరా బైపోలరా ఇక్కడ అని అడిగితే యూనిపోలరే అని చెప్పవచ్చు. ఓకేనా. దే ఆర్ కమింగ్ ఇన్ మ్యాథ్ ఫాలోయింగ్ అవ్వచ్చు, అసిస్టెంట్ రీజనింగ్ అయినా అవ్వచ్చు. ఎగ్జాంపుల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎంబ్రియానిక్ స్టేజ్లో. ఓకేనా. ఎంబ్రియానిక్ స్టేజ్లో ఉండేది ఇది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఏదైతే యాక్సాన్ ఉందో దేర్ ఆర్ 2 టైప్స్ అన్నమాట, మైలినేటెడ్, నాన్ మైలినేటెడ్ అని చెప్పేసి. మైలినేటెడ్, నాన్ మైలినేటెడ్. మళ్ళీ మైలినేటెడ్ స్టేజ్లో ఏంటి అంటే స్వాన్ షెల్స్ ఉంటాయి. నాన్ మైలినేటెడ్ షీట్లో ఏంటి అని అంటే ఈ స్వాన్ సెల్స్ అనేవి యాబ్సెంట్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మైలినేటెడ్, నాన్ మైలినేటెడ్లో ఏంటి మేజర్ డిఫరెన్స్ అంటే ఇక్కడ ఏవైతే డాట్స్ ఉన్నాయో చూడండి, ఇవి స్వాన్ సెల్స్ విత్, చూడండి, ఈ నోట్స్తో ఉన్నాయి. ఈ నోట్స్ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో నోట్స్ ఆఫ్ రన్వీర్. చూడండి, ఈ గ్యాప్ ఏదైతే ఉందో నోట్స్ ఆఫ్ రన్వీర్. నాన్ మైలినేటెడ్లో ఏంటి అని అంటే ఆ సెల్స్ అనేవి యాబ్సెంట్ ఉంటాయి, ప్లెయిన్గా ఉంటాయి నోట్స్ అనేవి. నోట్స్ ఆఫ్ రన్వీర్, గ్యాప్స్ బిట్వీన్ ద మైలిన్ షీత్. ఈ మైలిన్ షీట్లో ఇట్లా ఉంది చూడండి, నోట్స్ ఆర్ రన్వీర్. ఓకేనా. మైలిన్ షీత్ అరౌండ్ ద యాక్సాన్, గ్యాప్స్ బిట్వీన్ ద అడ్జస్టెడ్ మైలిన్ షీట్స్ ఆర్ కాల్డ్ నోట్స్ ఆఫ్ రన్వీర్. ఓకేనా. మైలినేటెడ్ నర్వ్ ఫైబర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ స్పైనల్ అండ్ క్రేనియల్ నర్వ్స్. స్పైనల్ అండ్ క్రేనియల్ అని అంటే సిఎన్ఎస్ఏ. మళ్ళీ ఎగ్జాంపుల్ చూడండి, నాన్ మైలినేటెడ్ ఫైబర్ ఎన్క్లోజెస్ బై ద స్వాన్ సెల్స్.
ఎన్క్లోజ్ అంటే యాబ్సెంట్ అని. డస్ నాట్ ఫార్మ్ మైలిన్ షీత్ అరౌండ్ ద యాక్షన్ and continuously found in autonomous somatic nervous system, PNS. Autonomous and somatic nervous system అంటే PNS. Okay, myelinated form in CNS, non-myelinated in PNS. మీకు ఒక వీడియో చూపిస్తాను దీని తర్వాత. సో జస్ట్ యానిమేటెడ్ వీడియో ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు చూడండి. ఓకే, ఇది నర్వ్ తెలుసుకున్నాం, నర్వ్ సెల్ తెలుసుకున్నాం. ఓకే, నర్వ్ సెల్ పార్ట్స్ తెలుసుకున్నాం. సో ఇది ఎట్లా పనిచేస్తుంది మన బాడీలో అని అంటే త్రూ కండక్షన్ ఎట్లా జరిగిద్ది అని అంటే చూడండి. ఇప్పుడు ఒక రెస్టింగ్ ఫేజ్ ఉంది, ఇది యాక్సాన్ అనుకుంటా సెల్ది, ఇది రెస్టింగ్ ఫేజ్ అనుకుంటున్నా. రెస్టింగ్ ఫేజ్ అనుకుంటున్నా. సో ఇది చూడండి, న్యూరాన్స్ ఆర్ ఎగ్జైటబుల్ సెల్స్. ఎగ్జైటబుల్ అని అంటే దే కెన్ జంప్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఎటు ఉంటే అటు జంప్ చేసేసి మళ్ళీ తర్వాత ఇక్కడ సైడ్ నుంచి ఇటు సైడ్ కూడా రావడానికి అవి అంటే వాటి కేపబిలిటీ ఉంది ఆ సెల్స్కి. సో న్యూరాన్స్ అనేవి కేపబుల్ ఆఫ్ ఎగ్జైటెడ్ సెల్స్ అన్నమాట. ఓకే, అయితే న్యూరాన్స్ అనేవి పోలరైజ్డా అనేవి కాదా అని క్వశ్చన్ ఇచ్చాడు. దే ఆర్ పోలరైజ్డ్. సో ఇప్పుడు ఒక ఐరన్ ఛానల్ చూద్దాం. ఇప్పుడు మన బాడీలో మినరల్స్, ఐరన్స్ అనేవి ఇంపార్టెంట్ అనుకుంటాం కదా. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి పొటాషియం, సోడియం పంప్ తీసుకున్నాడు. ఓకేనా, పొటాషియం, సోడియం అంటే ఎన్ఏ, కే పొటాషియం అంటే కే. ఓకే, పొటాషియం సోడియం పంప్ తీసుకున్నాడు. సో ఇక్కడ చూడండి ఏమని ఇచ్చాడంటే కెమికల్స్ ఆర్ సెలెక్టివ్లీ పర్మేబుల్ టు అయన్స్. ఏవైతే ఛానల్స్ అంటే ఇప్పుడు చూడండి, మీకు డిఫ్యూజన్ చెప్పాను, ప్యాసివ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ చెప్పాను. అండ్ ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ చెప్తా చూడండి. ఇప్పుడు ఒక మెంబ్రేన్ అనుకుందాం. సో ఇక్కడ నుండి ఏదన్నా ఇటు రావాలి, ఇక్కడ నుండి ఇటు వెళ్ళిపోవాలి. సో ఏమైపోద్దు అంటే కొన్ని టైమ్స్లో ఈ మెంబ్రేన్ అనేది అన్నిటికీ పర్మేబుల్ కాదన్నమాట. సో దే ఆర్ నాట్ అలోయింగ్. ఇప్పుడు ఎన్ఏ ప్లేస్ ఉంది, ఈ మెంబ్రేన్ నుంచి ఇంట్లోకి అలో చేస్తలేదు. ఈ మెంబ్రేన్ ఏదైతుందో, సెల్ యొక్క మెంబ్రేన్ ఏదైతుందో, దే ఆర్ నాట్ అలోయింగ్ ఇన్ టు ద సెల్. అప్పుడు కానీ ఇదైతే మనకు ఇంపార్టెంట్, కాకపోతే దాని కాన్సన్ట్రేషన్ దీనికి ఈ లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్కి మిక్స్ కానప్పుడు అది ఏం చేస్తుంది అంటే కొన్ని సెల్స్ అనేవి అడాప్టేషన్స్ ఉంటాయి. దే ఆర్ ఛానల్స్ అన్నమాట. కొన్ని ఛానల్స్ అనేవి ఇట్లా ఉంటాయి. ఇప్పుడు ఇవి సోడియం ఛానల్, ఇది కూడా ఇంకో ఛానల్ అనుకుందాం. సో ఇవి ఏం చేస్తాయంటే ఈ మెంబ్రెయిన్తో కాకుండా ఇది ఓపెన్ చేసి, ఇది ఒక ఓపెన్ పోర్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఛానల్స్ అనేవి మెంబ్రెయిన్లోకి వచ్చేస్తాయి. సో ఇట్లా ఇటు నుండి మెంబ్రెయిన్లోకి వస్తాయి. ఈ మెంబ్రెయిన్ అనేది పర్మేబుల్ కానప్పుడు ఈ ఛానల్స్ అనేవి యూజ్ చేసుకుంటాయి అన్నమాట. ఛానల్స్ అంటే దానికి ఒక దారి లాగా అవి ఏర్పాటు చేసుకుంటాయి. దే ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ అన్నమాట. ఓకేనా, యాక్టివ్ కొన్ని దగ్గర యాక్టివ్ జరుగుద్ది, ప్యాసివ్ కూడా జరుగుద్ది. ప్యాసివ్ అని అంటే కాన్సన్ట్రేషన్ అనుకున్నాం కదా, ఫెసిలిటేటెడ్లో ఏంటి అంటే ఛానల్స్తో జరుగుతుంది. సో ఇక్కడ సోడియం పొటాషియం పంప్ అనేది ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అన్నట్టు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఛానల్స్ యూజ్ చేసుకొని పొటాషియమ్స్ కానీ సోడియమ్స్ కానీ ఇన్ అండ్ అవుట్ అయిపోతున్నాయి సెల్స్ నుండి. సో ఇక్కడ మీకు 3 కండిషన్స్ ఇచ్చాడు. సో 3 ఉన్నాయి, అవి ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఈజ్ రెస్టింగ్, సెకండ్ వన్ ఈజ్ జస్ట్ first one is resting, depolarization, repolarization. ఈ వర్డ్స్ ఎక్కడో విన్నట్టుంది, ప్రీవియస్ క్లాస్లోనే విన్నాం. ఇది ఎక్కడ డీపోలరైజేషన్, రీపోలరైజేషన్ ఆఫ్ ఆర్టరీ, వెంట్రికల్ గుర్తుందా, మర్చిపోయారా? డీపోలరైజేషన్ ఆఫ్ ఆర్టరీ, డీపోలరైజేషన్ ఆఫ్ వెంట్రికల్స్ అనేవి ఇక్కడ ఈసీజీలో వచ్చినాయి మనకి. సో అక్కడ కమింగ్ ఇక్కడ. సో ఇక్కడ ఏముందో ఇక్కడ నుంచి చదివి మీకు కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి.
సో ఏవైతే పర్మినబుల్ కావో అవి ఛానల్స్ ఉంటాయని చెప్పేసి అనుకున్నాం కదా. సో రెస్టింగ్ మెంబ్రెయిన్లో ఏంది అని అంటే కంపారేటివ్లీ పర్మిబుల్ టు పొటాషియం అయన్స్, నియర్లీ ఇంపర్మిబుల్ టు సోడియం అయన్స్. సో పొటాషియం అయన్స్కి ఏవైతే పర్మినబుల్ ఉన్నాయన్నమాట, ఇది ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని పొటాషియం అయన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ మెంబ్రెయిన్ అనేది నెగిటివ్లీ చార్జ్, మెయిన్లీ నెగిటివ్లీ చార్జ్డ్ అన్నమాట. ఇక్కడ పొటాషియం అయన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఛానల్స్ అనేవి, ఇది ఏదైతే మెంబ్రెయిన్ ఉందో ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇది ఇంపర్మిబుల్, సో అది రానివ్వదు. సో ఇక్కడ పొటాషియం అయన్స్ అనేవి రావచ్చు, వెళ్ళొచ్చు. ఓకే, క్లియర్. చూడండి, ప్రజెన్స్ ఆర్ ఇన్ ద ఎగ్జోప్లాజం. ఎగ్జోప్లాజం అంటే ఇగో ఇది యాక్సిన్కి మధ్యలో ఉన్నది ప్లాజం. ప్లాజం వచ్చిందని అంటే సెల్ మధ్యలో ఏదైతే లిక్విడ్ ఉంటుందో ఆర్ మెంబ్రెయిన్ మధ్యలో లిక్విడ్ ఉంటుందో అదే ప్లాజం. ఓకేనా. ప్రోటోప్లాజం, సైటోప్లాజం ఆర్ సేమ్ టర్మ్స్, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. ప్లాజం అది ఎగ్జోప్లాజంకి మధ్యలో, ఇక్కడ నుంచి ఇక్కడ సోడియం పొటాషియం పంప్స్ అనేవి ఇక్కడ జరుగుతుంది, ఇది యాక్సోన్. ఓకేనా. ఇది ఎక్స్టర్నల్, ఇది కూడా ఎక్స్టర్నల్. సో ఇక్కడ కూడా సోడియం అనేది ఉంటాయి. ఓకేనా. present in the exoplasm. Consequently, exoplasm inside the high concentration of potassium. హై కాన్సన్ట్రేషన్ ఉంది చెప్పాం కదా, ఇక్కడ చూడండి ఇవి పర్మేబుల్ కాబట్టి ఇవి ఈజీగా రావచ్చు. కాబట్టి దీని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఎందుకు తక్కువ ఉంటుంది మేడం అని అంటే దే ఆర్ ఇంపర్మేబుల్. ఓకేనా. ఛానల్స్ ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి అని అంటే ఈ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే ఎక్కువ అయిపోద్దో ఛానల్స్ యాక్టివేట్ అయిపోయి అప్పుడు సోడియం ఫ్లక్చువేషన్ జరిగిద్ది. చూడండి, నెగిటివ్లీ చార్జ్డ్ ప్రోటీన్స్ ఆర్ లోవర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సోడియం ఇన్ ద హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మళ్ళీ పొటాషియం. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది కదా అప్పుడు సోడియం కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి అప్పుడు ఫ్లక్చువేషన్ జరిగి ఈ సోడియం అనేది ఇన్సైడ్ అవుతుంది. సో అప్పటి వరకు దే ఆర్ రెస్టింగ్ ఫేజ్ అన్నమాట. ఇప్పుడు సోడియం అనేది అవుట్ సైడ్ ఉంది, పొటాషియం అనేది ఇన్సైడ్ ఉంది. దీస్ ఆర్ నెగిటివ్. ఇప్పుడు నెగిటివ్ అన్నమాట, ఈ లోపల అనేది నెగిటివ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మనకు తెలుసు నెగిటివ్ పాజిటివ్ అనేది అట్రాక్ట్ అయిపోద్ది. సో ఇదైతే మనకు మెయిన్గా తెలిసిందే. సో ఏమైపోతుందంటే ఇప్పుడు ఇది రెస్టింగ్ పొజిషన్లో ఉన్న మెయిన్గా అయితే ఇట్లుంటుంది. ఎగ్జోప్లాజంలో ఎక్స్టర్నల్లో సోడియమ్స్ అనేవి ఉంటాయి, ఇంటర్నల్ ఎగ్జోప్లాజంలో పొటాషియం, బయట కూడా ఉంటాయి పొటాషియం. సో వెన్ ఎవర్ దే వాంట్ దే కెన్ కమ్ ఇన్సైడ్. ఎప్పుడైతే అవసరం అయితే అవి రావచ్చు, అప్పుడే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ డీపోలరైజేషన్లో ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఫ్లక్చువేషన్ జరుగుద్దో, ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు ఇవి ఉన్నాయి కదా 3 సోడియం అనేవి ఛానల్స్ ద్వారా ఇన్సైడ్కి వస్తాయి. K+. సో సోడియమ్స్ లోపలికి వచ్చిన తర్వాత సో ఇది ఏం చేస్తుంది అంటే దే ఆర్ నార్మలైజింగ్, మొత్తం ఆ టెంపరేచర్ ఏదైతే నెగిటివ్ ఉందో దాన్ని పాజిటివ్గా చేసేస్తుంది. దీన్ని డీపోలరైజేషన్ అంటున్నాం. ఓకేనా. ఇక్కడ పొటాషియం ఏవైతే సోడియమ్స్ ఉన్నాయో ఆ ఛానల్స్ ద్వారా లోపలికి వచ్చేసి ఇక్కడ ఏదైతే నెగిటివ్ ఉందో ఆ మెంబ్రెయిన్ని పాజిటివ్గా మార్చడానికి ట్రై చేస్తున్నాయి. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఇది 3Na లోపలికి వచ్చినప్పుడు 2K అనేది బయటకు పోతుంది. సో ఇక్కడ K ప్లేస్ కూడా ప్లస్ అనేది చూడండి, సైన్స్ చూడండి, K+Na+. సో ఇవి రెండు కూడా లోపల ఉన్నదంటే బస్ట్ అయిపోద్ది. సో టు మెయింటైన్ గ్రేడియంట్, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ని మెయింటైన్ చేయడానికి కాన్స్టెంట్గా ఎక్కువ కాన్సన్ట్రేషన్ కావాలి లోపలికి రావడానికి. సో Na+ లోపలికి రావాలంటే 3 కావాలి. 3 వస్తే 3Na+ వస్తే దీనికంటే ఒకటి తక్కువ 2K+ అనేది అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది. సో ఇది అడిగాడు, వాల్యూస్ చేంజ్ చేసి అడిగాడు. మేబీ ఈ ఇయర్ కూడా రావచ్చు పీవైకి. సో ఇది రీపోలరైజేషన్ అంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ Na+ బయటకు వెళ్ళిపోవడం, ఇది నెగిటివ్ అయిపోవడం, మళ్ళీ K+ అయిపోవడం. ఇక్కడ టు మెయింటైన్ మళ్ళీ ఇక్కడ నుండి ఇన్ఫర్మేషన్ ఇంకో సెల్కి వెళ్ళిపోద్ది. ఇది ఎప్పుడైతే పాజిటివ్ అయిపోయిందో మళ్ళీ ఇక్కడ నుండి ఇంకో న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారా ఇంకో ఎగ్జామ్కి ఎగ్జోప్లాజంకి ఇది ట్రాన్స్పోర్ట్ అయిపోద్ది. సేమ్ అక్కడ ఫ్లక్చువేషన్ అవుతుంది. ఇది ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అన్నమాట. ఓకేనా, క్లియర్ అయితే
సో దీనికి డిఫరెన్స్ చూడండి, రెస్టింగ్, డీపోలరైజేషన్, రీపోలరైజేషన్. సో మీకు ఒక వీడియో చూపిస్తాను టు జస్ట్ మీకు యానిమేషన్ వీడియో. సో ఇది చెప్పింది ఇప్పటి వరకు డయాగ్రామ్. ఈ లోపట అయితే మొత్తం నెగిటివ్ ఉంది. ఇక్కడ ఛానల్స్ ఉన్నాయి సోడియంకి, ఫ్లక్చువేషన్స్కి. సో సోడియం ఎంటర్ అయిపోయింది, నెక్స్ట్ కే అవుట్ కావాలి కదా, కే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ కొంచెం సేమ్ ఫ్లక్చువేషన్స్. సో ఇట్లా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. సో రెస్టింగ్ పొటెన్షియల్, డీపోలరైజేషన్, రీపోలరైజేషన్ ఇవి ఏం చేస్తాయంటే యాక్షన్ పొటెన్షియల్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. మళ్ళీ నర్వ్ ఇంపల్స్ అంటే యాక్షన్ పొటెన్షియల్ అన్న నర్వ్ ఇంపల్స్ అన్న ఒకటే. ఇంపల్స్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం. మళ్ళీ ఫిజిక్స్ ఇంపల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టకండి. ఇంపల్స్ అంటే ఇది ఒక ఇన్ఫర్మేషన్ని ఇంకో దగ్గరికి మూవ్ చేయడం, దాని యొక్క ఫోర్స్ ఏదైతుందో యాక్షన్, దాన్ని ఇంపల్స్ అంటుంది. సో ఇది సో ఇది కూడా చెప్పేసి మీకు చూపిస్తాను, ఓకేనా. 2 కవర్ అయిపోతాయి మీకు. సో ఇంపల్స్ అంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఫోర్స్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారా వెళ్ళిపోతుంది అనుకున్నాం కదా, ఎక్కడ నుండి సైనాప్టిక్ నోబ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ సైనాప్స్ అంటే చెప్పాను, ప్యూర్ న్యూరాన్స్ ఎక్కడైతే కాంటాక్ట్లో ఉంటాయో అవి సైనాప్స్ జరుగుతుంది, అక్కడ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఇప్పుడు సైనాప్టిక్ నోబ్ ఇది అనుకుంటే ఇంకొక సైనాప్టిక్ నోబ్ ఇంత ఉంటుంది కదా, ఇక్కడ ప్లేస్ ఏదైతుందో దీన్ని సైనాప్టిక్ క్లెఫ్ట్ అంటుంది. ఓకేనా. సో ఇక్కడ నుండి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో న్యూరో ట్రాన్స్మిటర్స్, ఎలక్ట్రికల్ సైనాప్సిస్ అంటే న్యూరో ట్రాన్స్మిటర్. ఓకేనా. దీస్ ఆర్ టూ టైప్స్ ఉన్నాయన్నమాట, కెమికల్ ట్రాన్స్మిటర్స్ అండ్ ఎలక్ట్రికల్ ట్రాన్స్మిటర్స్ అన్నమాట. ఎలక్ట్రికల్ సైనాప్స్ జరిగినప్పుడు ఏమైపోద్ది అని అంటే నార్మల్గా న్యూరాన్కి ఫ్లో ఏవైతే న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి కదా అవి ఒకదానికి పాస్ అయినప్పుడు మెంబ్రెయిన్, పోస్ట్ మెంబ్రెయిన్ తర్వాత ఈ ఎలక్ట్రాన్ అంటే ఇది మెంబ్రెయిన్, పోస్ట్ మెంబ్రెయిన్ ఇది. సో ఇది ఎలక్ట్రిక్ అన్నమాట, ప్రీ మెంబ్రెయిన్, పోస్ట్ మెంబ్రెయిన్ సినాప్స్. ఎలక్ట్రికల్ సినాప్స్ అంటే ఎలక్ట్రికల్ ఏదైతే కరెంట్ ఉందో, కరెంట్ ఇప్పుడు మన బాడీ ఏదైతే ఫోర్స్ జనరేట్ చేస్తుందో యాక్షన్ పొటెన్షియల్ ద్వారా, యాక్షన్ పొటెన్షియల్ నథింగ్ బట్ ఎన్ఏపిటిఎస్ కేఎస్ పంప్, ఏదైతే NA+KS పంప్ ఏదైతే జరుగుతుందో ఛానల్స్ ద్వారా అక్కడ నుండి కరెంట్ జనరేట్ అవుతుంది, ఎలక్ట్రాన్ ఫ్లక్చువేషన్. ఇక్కడ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే ఎలక్ట్రాన్ క్యారియర్స్ అన్నమాట. న్యూరో ట్రాన్స్మిటర్స్ ఈ కరెంట్ని ఒక న్యూరాన్ నుండి ఇంకో న్యూరాన్కి పాజ్ చేస్తున్నాయి త్రూ ఇంపల్స్ అన్నమాట. ఇంపల్స్ అంటే దర్ యాక్షన్ జరుగుతుంది, అక్కడ నుండి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి యాక్షన్ జరుగుతుంది. దీస్ ఆర్ ద ట్రాన్స్మిటర్స్. ఇంకా డైరెక్ట్ ఎక్కడ నుండి ఇంకో సైనాప్టిక్ నోబ్ నుండి ఇంకొక దానికి సైనాప్టిక్ నోబ్కైనా వెళ్ళొచ్చు. నేను చెప్పాను కదా, డెండ్రైట్ ఆర్ సెల్ బాడీ ఏదైనా అవ్వచ్చు, అదర్ బాడీ ఏదైనా కానీ అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది త్రూ ఇంపల్స్ అన్నమాట. సో ఏదైతే ఎలక్ట్రిక్ కరెంట్ అంటున్నాడో మళ్ళీ ఇక్కడ వర్డ్స్ డిఫరెంట్గా యూజ్ చేస్తున్నారంటే మళ్ళీ ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవుతుంది కాదు, దే ఆర్ త్రూ ట్రాన్స్మిటర్స్. విచ్ ట్రాన్స్మిటర్? న్యూరో ట్రాన్స్మిటర్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ సినాప్సిస్ అంటే కెమికల్స్ ఏవైతే ఉంటాయో తర్వాత ప్రీ ఆర్ పోస్ట్ న్యూరన్స్ అని అంటే ప్రీ న్యూరన్స్ ఆర్ ద సైనాప్టిక్ న్యూరన్, పోస్ట్ ఏదైతే ఉంటుందో అది ఏదైనా అవ్వచ్చు, సెల్ బాడీ అయినా అవ్వచ్చు, ఏదన్నా జరగవచ్చు. ఓకేనా. డెండ్రైట్ అన్న అవ్వచ్చు, యాక్సన్ అన్న అవ్వచ్చు. ప్రీ అండ్ పోస్ట్కి మధ్యలో ఉన్న సైనాప్టిక్ లెఫ్ట్ ఏదైతే ఉంటుందో ఆ స్పేస్ అది ఫ్లూయిడ్ అనేది ఫిల్ అయితే అది కెమికల్స్ నుండి వెళ్ళిపోతుంది, కెమికల్. ఓకే. ఇన్ కేస్ ఇక్కడ స్పేస్ లేకుంటే ఎలక్ట్రికల్.
ఓకే, ఇది న్యూరో ట్రాన్స్మిటర్స్. ఇది చూడండి. ఓకే, మీకు ఒక సినాప్స్ మీద ఒక చిన్న వీడియో చూపిస్తాయి. ఇది చూడండి, నర్వ్ ఇంపల్స్ ఎట్లా జరుగుద్ది అని చెప్పేసి. Hello, everyone. Welcome back to Biopassionate. Today, we're diving into one of the most fascinating processes in biology, the generation and conduction of nerve impulses. In just a few minutes, you'll understand how your brain communicates with every part of your body, so stay tuned. Let's begin by getting to know the main player, the neuron. A neuron is a specialized cell responsible for transmitting nerve impulses, also called action potentials. A neuron has three main parts: cell body or soma. This is the control center where the cell's nucleus is located. Dendrites, branch-like structures that receive signals from other neurons. Axon, a long, thin projection that transmits signals to other neurons or muscles. Now, the magic of nerve impulse transmission happens along the axon. Before an impulse is generated, the neuron is in a resting state. This means the inside of the neuron is more negatively charged compared to the outside. This is called the resting potential. The resting potential is maintained by something called the sodium-potassium pump. This pump pushes sodium ions out of the cell and pulls potassium ions in, keeping the inside negatively charged. But when the neuron gets a strong enough stimulus, something incredible happens. Sodium channels open up, and sodium ions rush into the neuron. This causes the inside of the cell to become positively charged. This shift is called depolarization, and it creates the nerve impulse, or action potential. Once the action potential is generated, it doesn't just stay in one place. It travels along the axon like a wave. This process is known as conduction. In many neurons, the axon is covered with a fatty substance called the myelin sheath. This myelin acts like insulation on a wire, speeding up the conduction of the impulse. The action potential jumps from one gap in the myelin to the next. These gaps are called nodes of Ranvier. This jumping process is called saltatory conduction, and it allows the nerve impulse to move rapidly along the axon. Now, how does the signal pass from one neuron to another, or from a neuron to a muscle? This happens at a junction called the synapse. At the end of the axon, the impulse triggers the release of chemical messengers called neurotransmitters from tiny sacs called vesicles. These neurotransmitters cross the synapse and bind to receptors on the next neuron or muscle cell. If the signal is strong enough, it triggers a new action potential in the next cell. After the action potential has passed, the neuron must reset. Sodium channels close and potassium channels open, allowing potassium ions to flow out, making the inside of the cell negative again. This is called repolarization. The neuron then returns to its resting potential, ready to fire again. During this reset period, known as the refractory period, the neuron can't fire another impulse immediately, ensuring that nerve impulses travel in one direction. సో అర్థమైందా? రెస్టింగ్ ఫేజ్, డీపోలరైజేషన్, రీపోలరైజేషన్ అనేది. సో అయితే నీకు అర్థం కాలేదా? ఏదైనా డౌట్ ఉందా? అర్థమైందా? వీడియో జస్ట్ మీకు అండర్స్టాండింగ్కి, ఓకేనా? జస్ట్ యానిమేషన్ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది అని. నెక్స్ట్ ఏవైతే మనం సిఎన్ఎస్ అనుకున్నామో, సిఎన్ఎస్ ఇంక్లూడ్స్ బ్రెయిన్. ఓకే, బ్రెయిన్ కూడా ఒక వీడియో ఉంది, ఓకేనా?
సో ఇవి మెయిన్గా ఏంటి అంటే మీకు బ్రెయిన్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏవి అని అంటే నార్మల్గా ఇట్లా అడుగుతారు అని అంటే వాటి యొక్క పార్ట్స్ డయాగ్రామ్ నుండి వచ్చే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సో డయాగ్రామ్ బేస్డ్ ఏవైతే ఉంటాయో అవి చూసుకోండి, మెయిన్గా రిపీటెడ్గా చూడండి, ఓకేనా. సో బ్రెయిన్కి వచ్చేసరికి ఒకసారి ఇక్కడ చదివేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి వీడియో చూద్దాం, సో దట్ మీకు ఈజీ ఐడియా వస్తుంది, ఓకేనా. ఇక్కడ ఇయర్ అండ్ ఐ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఓకే. మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది, దస్ ఈజీ పార్ట్, మీరు చదివేయండి. లేదు మేడం మాకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే విల్ టేక్ అనదర్ క్లాస్, ఓకేనా. మెయిన్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేసేస్తున్నాను, ఓకేనా. బ్రెయిన్ అనేది కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అని అంటున్నాడు, ఓకేనా. ఇట్స్ అ వాలంటరీ మూమెంట్స్, కంట్రోల్స్ ద వాలంటరీ మూమెంట్స్ అండ్ ఇన్వాలంటరీ ఆర్గన్స్ కూడా ఏవైతే ఉంటాయో ఇప్పుడు చెప్పాను కదా. ఇన్వాలంటరీ ఆర్గన్స్ అవి ఎస్పిరేషన్ కానీ, బ్రీతింగ్ కానీ, డైజెషన్ కానీ, దట్ టోటల్గా వాలంటరీ ఇన్వాలంటరీ టోటల్ కంట్రోల్ చేసేది బ్రెయిన్. మాస్టర్ కదా మన బ్రెయిన్కి ఒక మెయిన్ పిల్లర్ అనేది బ్రెయిన్ అన్నమాట, ఓకేనా. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇన్వాలంటరీ ఆర్గన్కి, మీకు లంగ్స్, హార్ట్ అండ్ కిడ్నీ, ఓకేనా, ఎక్సెట్రా. అదే థర్మోరెగ్యులేషన్ అంటే టెంపరేచర్. ఇప్పుడు మనకు బయట వేడి ఉందంటే స్వెట్ వచ్చేస్తుంది, ఇది టెంపరేచర్, ఇది రెగ్యులేషన్ చేస్తుంది. ఒక బయట చల్ల ఉందంటే మనం చల్లగా ఉన్నప్పుడు మరి స్వెట్ ఎందుకు రాదు అని అంటే డ్యూ టు థర్మోరెగ్యులేషన్ అన్నమాట. సో మన బాడీని ఆటోమేటిక్గా బయట వెదర్కి హీట్ చేసేస్తుంది, లోపల హీట్ అనేది క్రియేట్ చేసేస్తుంది డ్యూ టు థర్మోరెగ్యులేషన్. ఇంకోటి మనకు ఏవైతే ఎమోషన్స్ ఉంటాయి, హంగర్ కానీ, థర్స్ట్ కానీ, ఓకేనా, ఇదంతా కూడా ఇక్కడనే బ్రెయిన్ అన్నమాట. సో ఇక్కడ ఇంట్రడక్టివ్ పార్ట్లో కార్డియక్ 24 రిథమ్స్ ఆఫ్ ద బాడీ, 24 hours ఆఫ్ ద రిథమ్ బాడీ కార్డియన్ అంటే మీకు మళ్ళీ కార్డియన్ వచ్చిందంటే సర్కార్డియన్ అంటే కార్డియన్ అంటే గుర్తుపెట్టుకోవాలని చెప్పిన. కార్డియన్ ఏంటి అంటే హార్ట్, దానికి రెస్ట్ ఉంటుంది, 24/7 కొడుతూనే ఉంటుంది, హార్ట్ బీట్ ఇస్తూనే ఉంటుంది. సో అది ఓకేనా. రిథమ్స్ ఆఫ్ ద బాడీ. సెవరల్ ఎండోక్రైన్ గ్లాండ్స్, ఎండో అని అంటే మళ్ళీ చూడండి ఏవైతే గ్లాండ్స్ డక్లెస్ ఉంటాయో కొన్ని గ్లాండ్స్ అనేవి ఆక్సిటోసిన్ హార్మోన్ కానీ, పిట్యూటరీ రెగ్యులేటర్ హార్మోన్ కానీ, ఎల్హెచ్ కానీ, పీహెచ్ కానీ, ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజన్, మొత్తం ఇక్కడ నుండి ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో యాక్టివేట్ చేసేది బ్రెయిన్ చేస్తుంది అన్నమాట. మళ్ళీ కొన్ని హ్యూమన్ బిహేవియర్, మన వే ఆఫ్ థాట్, థింకింగ్, డ్రీమింగ్, మనం పడుకున్నా కూడా మన బ్రెయిన్ అనేది యాక్టివ్లోనే ఉంటుంది, మనకు డ్రీమ్స్ ఇచ్చేది బ్రెయినే. అండ్ కమ్మింగ్ మళ్ళీ మన హార్ట్ అనేది పంప్ చేస్తూనే ఉంటుంది మనం పడుకున్నా కూడా బ్లడ్ని. సో 24 hours యాక్టివ్లోనే ఉంటుంది బ్రెయిన్ అనేది, ఓకేనా. మనం స్లీప్ చేస్తే బ్రెయిన్ కూడా స్లీప్ చేయదు, ఓకేనా. అందుకే మనం చూడండి నార్మల్గా కూర్చున్నా కూడా మనకి ఏదో ఒక థాట్ వచ్చేస్తూ ఉంటుంది. సో బ్రెయిన్ అనేది దాని వర్క్ అనేది అది చేస్తూనే ఉంటుంది, కంటిన్యూస్గా ఏదో ఒక థాట్ ఇస్తూనే ఉంటుంది. సో మెడిటేషన్ చేస్తే ఏంటంటే వీఆర్ గివింగ్ స్పేస్, అంటే ఆ వర్క్ నుండి కొద్దిగా స్పేస్ ఇచ్చి ఎనఫ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఏదైతే ఉందో అది బ్రెయిన్కి ఇస్తున్నాం కాబట్టి బ్రెయిన్ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం 24 hours పని చేసిన తర్వాత నెక్స్ట్ డే ఏమైపోతాం, టెన్ టు గెట్ లో అన్నమాట, మనం లో అయిపోతాం. నెక్స్ట్ మూమెంట్ ఏదైతే 24 hours వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఏమైతే వీల్ ఫీల్ రెస్ట్లెస్, అంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి రెస్ట్ తీసుకుంటాం. అదే బ్రెయిన్కి కూడా మనం మెడిటేషన్ ఇస్తే అది రెస్ట్ అన్నమాట. మెడిటేషన్ చేస్తే నెక్స్ట్ డే ఏమైపోద్ది, మనం రెస్ట్ తీసుకోగానే నెక్స్ట్ డే వీఆర్ వర్క్ విత్ సేమ్ ఎనర్జీ, అంతే కదా. మళ్ళీ ఇది కూడా మెడిటేషన్ చేసి బ్రెయిన్కి రెస్ట్ ఇస్తున్నామంటే దానికి ఒక మెమరీ పవర్ అనేది అంత ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద రీజన్ ఎందుకు మెడిటేషన్ చేయాలి అని అంటారంటే దిస్ ఈజ్ ద రీజన్ అన్నమాట. బ్రెయిన్కి ఎనఫ్ ఆక్సిజన్ ఇచ్చి దానికి రెస్ట్ ఇస్తున్నాం కాబట్టి నెక్స్ట్ మూమెంట్ దట్ విల్ వర్క్, అంటే ఇంకెక్కువ పొటెన్షియల్తో వర్క్ చేస్తుంది అన్నమాట, ఓకేనా. సో ఇది ఏంటి అని మళ్ళీ చూడండి. సైట్ ఫర్ ద ప్రొసెషన్ ఆఫ్ విజన్, హియరింగ్, స్పీచ్, మెమొరీ, ఇంటెలిజెన్స్, ఎమోషన్స్, థాట్స్, ఓకే. ఇది బేసిక్ ఇంట్రడక్షన్ అనమాట బ్రెయిన్ని, ఓకేనా. హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ వెల్ ప్రొటెక్టెడ్ బై ద స్కల్, ఓకే. ఇన్సైడ్ ద స్కల్ ద బ్రెయిన్ ఈజ్ కవర్డ్ బై ద క్రేనియల్ మీనింగ్స్ కన్సల్టింగ్ అవుట్ లేయర్ కాల్డ్ డ్యూరా మ్యాటర్, ఓకేనా. ఏదైతే బ్రెయిన్కి స్కల్లో ఉంటుందో నెక్స్ట్ ఇది కవర్డ్ బై ద క్రేనియల్ మీనింగ్స్ అనే ఒక లేయర్ ఉంటుంది. దెన్ కమింగ్ టు ద డ్యూరా మ్యాటర్ ఉంటుంది, ఓకేనా. యాష్ మ్యాటర్,
దిస్ ఈస్ థిన్ లేయర్ ఆఫ్ ఆర్కనైడ్ అండ్ ఇన్నర్ లేయర్ విచ్ ఈస్ బ్రెయిన్ కాంటాక్ట్ టిష్యూ ఇస్ కాల్ పియామీటర్. కానీ బ్రెయిన్కి కొన్ని లేయర్స్ ఉంటాయి అన్నమాట, డ్యూరోమాటర్, ఆర్కనైడ్ అండ్ పియామీటర్. పియామీటర్ అనేది బ్రెయిన్తో కాంటాక్ట్లో ఉంటుంది అన్నమాట. ఓకేనా. స్కల్ నుండి కొన్ని లేయర్స్ ఉంటాయి, దే ఆర్ ప్రొటెక్టింగ్ బ్రెయిన్ ఫ్రమ్ ద స్కల్. డివిజన్స్తో పాటు స్కల్కి దెబ్బ తాకినా మళ్ళీ దే ఆర్ ప్రొటెక్టింగ్. ఎంత మంచి క్రియేచరో చూడండి. సో ఓకేనా. నెక్స్ట్ బ్రెయిన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 మేజర్ పార్ట్స్. ఏవేవి అంటే ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్. ఓకేనా. ఇక్కడ పార్ట్స్ చూడండి, కార్పస్ కల్లోసం, పీవైక్యూ, cerebral arteries, bones, cerebellum, medulla, hind brain. Bones, cerebellum, medulla are the parts of hind brain. This spinal cord, and this is the hind brain. And the forebrain consists of cerebrum, thalamus, thalamus or hypothalamus. Okay na? నెక్స్ట్ ఫోర్ బ్రెయిన్ చూద్దాం. చూడండి, ఫోర్ బ్రెయిన్లో మనం చూసాం కదా, సెరిబ్రమ్ అండ్ హైపోథాలమస్. ఫోర్ బ్రెయిన్ కన్సిస్ట్ ఆఫ్ సెరిబ్రమ్, థాలమస్ అండ్ హైపోథాలమస్. సెరిబ్రమ్ ఫార్మ్స్ మేజర్ పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. మేజర్ పార్ట్ ఏది అని అంటే సెరిబ్రమ్ అన్నమాట. డీప్ క్లెఫ్ట్ డివైడ్స్ ఇంటూ సెరిబ్రమ్ లాంగిట్యూడినల్లీ. లాంగిట్యూడినల్లీ అంటే ఇట్లా, ఇట్స్ నాట్ కమింగ్. Left and right position, cerebrum, hemisphere. The hemispheres are connected by the tract by the nerve fiber corpus callosum. ఏదైతే లెఫ్ట్ రైట్ డివైడ్ అయిపోయిందో సెరిబ్రల్ హెమిస్ఫియర్, దాన్ని కనెక్ట్ చేసేది కార్పస్ కల్లోసం అన్నమాట. ఇది నీ సెరిబ్రమ్ని. ద లేయర్ ఆఫ్ ద సెల్స్ విచ్ కవర్స్ ద సెరిబ్రల్ హెమిస్ఫియర్ కాల్ సెరిబ్రల్ కార్టెక్స్. సెరిబ్రమ్ని కవర్ చేసేది లేయర్ సెరిబ్రమ్ కార్టెక్స్. అండ్ ఇట్స్ థ్రోన్ ఇన్ టు ద ప్రామినెంట్ ఫోల్స్ చూసాం కదా సెరిబ్రమ్ని. The cerebral cortex is referred to as a gray matter due to grayish appearance in the neuron cell bodies and concentrated to give this color. న్యూరన్ సెల్స్ బాడీ ఏవైతే ఉన్నాయో కాన్సన్ట్రేట్ అయినప్పుడు ఈ కలర్ ఇస్తున్నాయి. ఏ కలర్? గ్రేయిష్ కలర్ టు సెరిబ్రమ్. The cortex contains motor areas, sensory areas are the large regions and neither clearly sensory nor motor the function. And these regions called association of areas are responsible for the complex functions like intersensory association, memory and communications. Okay, tracks covered with the myelin sheath. మళ్ళీ వచ్చింది చూడండి మైలిన్ షీత్. మనం అక్కడ సిఎన్ఎస్లో చదివాం. మైలిన్ షీత్ ఆర్ ప్రజెంట్ ఇన్ సిఎస్, నాన్ మైలినేటెడ్ షీత్ ప్రజెంట్ ఇన్ పిఎన్ఎస్. దేనికి? న్యూరన్ సెల్స్కి. ఇక్కడ చూడండి బ్రెయిన్ కూడా సిఎన్ఎసే కదా, దీంట్లో మైలిన్ షీత్ ఉంది. సో రిపీటెడ్ ఇక్కడ వర్డ్. ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద సెరిబ్రల్ హెమిస్ఫియర్, ద గివ్ అన్ ఆప్టిక్ వైట్ అపీరెన్స్ లేయర్, హెన్స్ దిస్ కాల్ వైట్ మ్యాటర్. చూడండి అక్కడ, ఇక్కడ చూడండి, ఇవి కాన్సన్ట్రేషన్ అయినప్పుడు గ్రే కలర్ ఇస్తుంది. మళ్ళీ ఫైబర్స్ ఆ ట్రాక్స్ కవర్డ్ విత్ ద మైలిన్ షీట్తో ఉన్నదానికి వైట్. ఇక్కడ ఏదిన్ వల్ల కలర్ చేంజ్ అవుతుంది? న్యూరన్ వల్ల. ఓకేనా. అవి కాన్సన్ట్రేటెడ్గా ఉన్నప్పుడేమో వైట్ కలర్, గ్రే కలర్ ఇస్తున్నాయి. దెన్ మైలిన్ షీట్తో ఉన్న ఏం చేస్తున్నాయి అంటే వైట్ మ్యాటర్ సెరిబ్రల్ హెమిస్ఫియర్కి. సో హెన్స్ దే ఆర్ కాల్ వైట్ మ్యాటర్. సెరిబ్రమ్ wraps around the structure called thalamus. ఓకేనా. నెక్స్ట్ ద మేజర్ పార్ట్ కోఆర్డినేటింగ్ సెంటర్ సెన్సరీ అండ్ మోటర్. అనదర్ వే ఆఫ్ ఇంపార్టెంట్ టు ద బ్రెయిన్ ఈస్ కాల్ హైపోథాలమస్. ఎక్స్ప్లెయిన్ చేస్తా 2 minutes. జస్ట్ మీకు ఎలా చదవాలి అని చెప్పేసి చెప్తున్నాయి. ఇక్కడ చూడండి న్యూరన్ అనేది మీకు 2 times రిపీట్ అయింది. నార్మల్గా చదివితే అర్థం కాదు. ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది అని అంటే, ఇక్కడ ఎన్సీఆర్టీ లాంగ్వేజ్ అనేది ఆర్ టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అంత సింప్లిఫైడ్గా ఉండదు హ్యూమన్ ఫిజియోకి వచ్చేసి. సో మీకు ఏంటి అంటే, మీకు కొన్ని పాయింట్స్ ఇస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, మీకు న్యూరాన్ అనేది అక్కడ డైరెక్ట్ చెప్పేశాను మీకు. ఎట్లా అంటే మైలినేటెడ్ ఉంటే సిఎన్ఎస్ అని చెప్పేసి చెప్పాను.
సో ఇక్కడ ఇంటర్లింకింగ్ పాయింట్ ఇక్కడ మీరు చదివితేనే మీకు అర్థమవుతుంది. సో జస్ట్ ఇట్లా నార్మల్గా రీడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే రాదు. ఓకేనా? సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, డోంట్ వరీ, అయిపోతాయి. సో నార్మల్గా సెరిబ్రమ్ అనేది 2 పార్ట్స్గా ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం కదా సెరిబ్రమ్లో. ఓకే, సరే, దాంట్లో న్యూరన్స్ ఏవైతే మైలినేటెడ్గా ఉన్నాయో అవి కలర్ ఏది ఇస్తుంది అంటే వైట్ ఇస్తుంది. నాన్ మైలినేటెడ్ లేకుండా ఏదైతే కాంట్రాక్ట్ అవుతున్నాయో అవైతే కాన్సన్ట్రేషన్తో ఉంటాయో అవేంటి అని అంటే గ్రే మ్యాటర్ అనేది ఇస్తున్నాయి. సో ఇక్కడ దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే సెన్సరీ మోటార్ సిగ్నల్స్ ఏవైతే ఇవ్వాలి, అలాగే డ్రింకింగ్, ఈటింగ్ ఏవైతే పార్ట్స్ మనం డైలీ చేస్తామో టెంపరేచర్ రెగ్యులేషన్స్ అనేవి సెరిబ్రమ్ యొక్క పార్ట్ అన్నమాట. ఈ సెరిబ్రమ్, థాలమస్ ఇవి ఒక పార్ట్ ఏంటి అని అంటే ఇవి పని చేయడం అన్నమాట. ఏవైతే సిగ్నల్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే ఫోర్ బ్రెయిన్ నుంచి వస్తున్నాయి అన్నమాట. ఓకేనా? ఏవైతే హార్మోన్స్ ఉంటాయో హైపోథాలమిక్ హార్మోన్స్ అనేవి హైపోథాలమస్ నుంచి రిలీజ్ అయిపోతాయి. సో ఇవి థాలమస్ అండ్ హైపోథాలమస్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అంటే దే ఆర్ రిలీజింగ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నాయి అన్నమాట. సో సెరిబ్రంకి వచ్చేసరికంటే అది ఒక పార్ట్ 2 డివైడ్గా అయిపోయింది. సో ఏదైతే కవర్ చేస్తుందో దాన్ని కార్బల్ కార్టెక్స్ అని అంటున్నాం. 2 పార్ట్స్ అనుకున్నాం కదా, 2 పార్ట్స్ రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి, దాని మధ్యలో ఉండేది కార్పస్ క్యాలియోజం అన్నమాట. ఓకేనా? ద పార్ట్ డివైడింగ్ రైట్ అండ్ లెఫ్ట్ సెరిబ్రమ్ ఇస్ కాల్డ్ కార్పస్ క్యాలియోజం. ఓకేనా? ఇది సెరిబ్రమ్ ఏంటి, మళ్ళీ ఇది ఎక్కడుంది అంటే సెరిబ్రల్ కార్టెక్స్ హెమిస్ఫియర్. ఓకేనా? లేయర్ ఏదైతే చేస్తుందో దీన్ని కవర్ చేస్తుందో దాన్ని సెరిబ్రల్ కార్టెక్స్ అంటున్నాం. మీకు వర్డ్ ఏది సెరిబ్రల్ కార్టెక్స్ ఏదైనా వచ్చిందని అనుకోండి, బ్రెయిన్ పార్ట్ అని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ డిఫరెంట్గా చేసుకోవద్దు. ఓకేనా? సో ఇక్కడ మనం ఏమనుకున్నాం, సిఎన్ఎస్లో బ్రెయిన్ స్పైనల్ కార్డ్ అనుకోండి. బ్రెయిన్ 3 పార్ట్స్ డివైడ్ ఏంటి ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్లో ఏంటి సెరిబ్రమ్, థాలమస్, హైపోథాలమస్. సో సెరిబ్రమ్ వచ్చేసి 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. ఓకేనా? రైట్ అండ్ లెఫ్ట్. ఓకేనా? వెర్టికల్ లైన్ ద్వారా, లాంగిట్యూడినల్ లైన్ ద్వారా టూ టైప్స్ డివైడ్ అయింది, రైట్ అండ్ లెఫ్ట్. త్రూ ఏంటి సెరిబ్రల్ ఈ లేయర్ని సెరిబ్రల్ కార్టెక్స్ అంటున్నాం. ఏదైతే ఫంక్షన్ చేస్తుందో ఏదైతే డివైడ్ అయిపోయిందో దాన్ని ఏమంటున్నాం అంటే కార్పస్ క్యాలియోజం. ఈ సెరిబ్రమ్. సో ఇక్కడ న్యూరన్స్ అనేవి ప్రజెంట్స్ ఉన్నాయి, కొన్ని న్యూరన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ వరకు చెప్తున్నా చూడండి. ఆ న్యూరన్స్ ఏంటి అని అంటే ఏదైతే కాన్సన్ట్రేటెడ్గా ఉందో అది ఏ కలర్ ఇస్తుంది అంటే గ్రే కలర్ అనేది ఇస్తుంది దీనికి అపీరియన్స్కి. అయితే దాన్ని గ్రే మ్యాటర్ అని అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ అపీరెన్స్ ఏది ఇస్తుంది అంటే వైట్ కలర్ ఇచ్చేది ఏంటి, వైట్ మ్యాటర్ ఏంటి అని అంటే మైలినేటెడ్ షీత్. మైలినేటెడ్ షీత్ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది, యాక్సాన్కి, వెయిట్తో, శ్వాన్ సెల్స్తో. స్వాన్ షెల్స్తో ఉండేవి మైలినేటెడ్ షీట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఇక్కడ. ఇవి సెరిబ్రమ్లో ఏమి ఇస్తుంది, వైట్ ఇస్తుంది అపియరెన్స్, వైట్ మ్యాటర్. ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు అర్థమైందా? సో ఇది ఓకే. నెక్స్ట్ థాలమో ఇవి ఏం చేస్తుంది, సెరిబ్రమ్ అనేది, ఇది సెరిబ్రమ్ ఒక అనాటమీ ఇచ్చారు, జస్ట్ మీకు పైన ఇచ్చారు. సో నెక్స్ట్ లోపలికి వెళ్తే, ఇంకా ఎప్పుడైనా మీరు హైయర్ స్టడీస్కి వెళ్తే, జస్ట్ మినిట్, హైయర్ స్టడీస్కి ఎప్పుడైనా వెళ్తే మీకు నెక్స్ట్ ఇస్తారు అన్నమాట ఇన్ఫర్మేషన్ అనేది.
థాలమస్ ఏం చేస్తుంది అని అంటే సెరిబ్రమ్ ఏం చేస్తుంది అంటే ఏవైతే మనకు కండక్షన్ యాక్షన్ పొటెన్షియల్ అనేది జరుగుతుందో ఇప్పటివరకు మనం చదువుకున్నాం కదా యాక్షన్ పొటెన్షియల్ ఏదైతే జరుగుతుందో దే ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ సెరిబ్రమ్ అనమాట. అయితే ఏదైతే మనం హీటింగ్ డ్రింకింగ్ మన బాడీ టెంపరేచర్ ఏదైతే ఉందో అది అండర్ కంట్రోల్ అండ్ హైపోథాలమస్. ఓకేనా. ఈ సెన్సరీ మోటార్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి సెరిబ్రమ్ కంట్రోల్లో ఇందాక మీకు రివర్స్లో చెప్పాను. హైపోథాలమస్లో వచ్చేసి ఈటింగ్ డ్రింకింగ్ ఏదైతే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో మనం చేసేవి అండర్ కంట్రోల్ ఇన్వాలంటరీ. మళ్ళీ ఇక్కడ ఇయ్యలే పాయింట్, కానీ మనం ఇవన్నీ వాలంటరీ కంట్రోల్స్ చూడండి. ఈటింగ్ డ్రింకింగ్ వాలంటరీ కంట్రోలా కదా, దేస్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ హైపోథాలమస్. మళ్ళీ అది కూడా కంట్రోల్ వాలంటరీ అంటే టోటల్ మీ కంట్రోల్లో ఉన్నది, అండర్ కంట్రోల్ ఆఫ్ మళ్ళీ హైపోథాలమస్ కంట్రోల్లోనే ఉంటుంది. ఇక బాడీ టెంపరేచర్ అనేది ఇన్వాలంటరీ, అది అకార్డింగ్ టు మన బాడీ టెంపరేచర్ ఎట్లా పెరిగిపోద్ది అంటే బయట క్లైమేట్ మీద ఆధారపడి ఉండిపోద్ది. ఓకేనా. కొన్ని హార్మోన్స్ అనేవి హైపోథాలమస్ నుంచి వస్తాయి. ఫర్దర్ కెమికల్ కోఆర్డినేషన్స్లో చూస్తారు ఏమేమి వస్తాయి అని చెప్పేసి. ఓకే. మళ్ళీ సెరిబల్ పార్ట్స్ హెమిస్పియర్ ఏదైతే ఉంటుందో సెరిబల్ హెమిస్పియర్ అని అంటే లోపట ఏదైతే మళ్ళీ పార్ట్స్ ఉంటాయో దాంట్లో కొన్ని అమిగ్దాలా హిపోక్యాంపస్ అన్ని స్ట్రక్చర్స్ కూడా అసోసియేటెడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ లింబాటిక్ సిస్టమ్ అని అంటే లింఫ్ గుర్తుందా, సర్క్యులేషన్స్ చదివినాం లింఫ్ అది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి హైపోథాలమస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెగ్యులేషన్ ఆఫ్ బిహేవియర్ ఒక ఇప్పుడు మనం గర్ల్స్లా బిహేవ్ చేస్తున్నాం, బాయ్స్లా బిహేవ్ చేస్తున్నాం అంటే కొన్ని వాళ్ళ ఏదైతే ఉంటుందో హైపోథాలమస్ కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు కంపేర్ టు బాయ్స్లో ఏంటి అంటే టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దే బిహేవ్ లైక్ బాయ్స్ అని అంటాం. అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఏవైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళు గర్ల్స్లా బిహేవ్ చేస్తారు. సో నార్మల్గా పింక్ కలర్ అంటే గర్ల్స్కి ఇష్టం అని ఎందుకని అంటామంటే వాళ్ళ బిహేవియర్ అట్లా ఎవాల్వ్ అవుతూ వచ్చింది కాబట్టి. ఇక డిపెండ్స్ అన్న హైపోథాలమస్ అన్నమాట. దీని యొక్క హార్మోన్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో మళ్ళీ ఇక్కడ ఇన్వాల్వ్డ్ రెగ్యులేషన్ ఆఫ్ సెక్సువల్ బిహేవియర్ అని ఇచ్చాడు, కానీ మళ్ళీ ఇక్కడ ఇవి చెప్పలేడు చూడండి, ఈస్ట్రోజన్ హార్మోన్స్ అని చెప్పలేడు. సో ఇక్కడ టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు మీరు అన్ని కోరిలేట్ చేస్తూ చదవాలి. ఇక్కడ ఇంతకుముందు పైన ఇచ్చాడు హార్మోన్స్ అని చెప్పేసి, ఎక్కడ ఎండోక్రైమ్ అని చెప్పి ఎక్కడో అసోసియేషన్ అప్పుడు చూడండి అది. మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్ రియాక్షన్స్ ఎగ్జైట్మెంట్ ప్లెజర్ ఇవన్నీ కూడా ఇక్కడ ఫోర్ బ్రెయిన్లో ఉన్నాయి, ఇక్కడ హైపోథాలమస్. నెక్స్ట్ థాలమస్కి హైపోథాలమస్కి మధ్యలో ఉండేది మిడ్ బ్రెయిన్. సో ఇది ఎక్కడ నుండి అంటే ఇక్కడ పోన్స్ ఆఫ్ హైండ్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో హైండ్ బ్రెయిన్కి మళ్ళా ఫోర్ బ్రెయిన్ చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఇది ఫోర్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్. ఇక్కడ థాలమస్ హైపోథాలమస్కి మధ్యలో ఇక్కడ మిడ్ బ్రెయిన్. సో ఇది ఏంటి అంటే స్వెల్లింగ్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో, మెయిన్లీ ఫోర్ రౌండ్ స్వెల్లింగ్సే ఉంటాయి. సో ఇది ఏంటంటే క్యానల్ ఏదైతే కాల్డ్ అంటున్నాం సెరిబ్రల్ ఎక్వడెంట్. ఈ ఫోర్ స్వెల్లింగ్స్ని ఏమంటున్నామంటే క్వాన్ అంటే ఫోర్, కార్పోరా క్వాడియాగ్రా డ్రైగేమా కార్పోరా డ్రైజీమియా ఫోర్ స్పెల్లింగ్ అంటున్నాం, ఇది రాలేదు మెయిన్గా. సో ఇది మిడ్ బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే నార్మల్గా ఎక్కువేం ఫంక్షన్స్ ఉండే ఏవైతే ఫోల్డింగ్స్ ఉన్నాయో అవే ఇచ్చాడు. ఫంక్షన్స్ ఇవ్వలేడు అంటే క్వశ్చన్స్ రాదు మీకు. హైండ్ బ్రెయిన్స్ అంటే పోన్స్ సెరిబ్రల్లమ్ అండ్ మెడిల్లా 3 పార్ట్స్. ఓకేనా. ఇక్కడ ఓన్లీ ఫోల్డింగ్సే ఉన్నాయి చూడండి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు మీకు. ఫోర్ బ్రెయిన్ గురించే ఇచ్చాడు మీకు దాంట్లో. సో మిడ్ బ్రెయిన్ నుంచి క్వశ్చన్స్ వస్తే ఎన్ని స్పెల్లింగ్స్ వస్తున్నాయని అడగచ్చు. రౌండ్ స్పెల్లింగ్స్ అవి లోబ్స్ అన్నట్టు. ఓకేనా. హైండ్ బ్రెయిన్ కంప్రమైజెస్ ఆఫ్ పోన్స్ సెరిబ్రల్లమ్ అండ్ మెడుల్లా కాల్డ్ as మెడుల్లా ఒబ్లాంగటా.
ఫిమిరియల్ విత్ దిస్ లెటర్ అన్నమాట. మెడల్లో ఓప్లాంగట అని అనేది మనకు తెలిసిందే. బోన్స్ ఫైబర్స్ ఇంటర్ కనెక్టెడ్ టు ద డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ ద బ్రెయిన్. సెరిబ్రమ్ యాజ్ అ వెరీ convoluted service order to provide the additional space, many more neurons and medulla. The brain which connected to the spinal cord. మళ్ళీ బ్రెయిన్ విచ్ కనెక్టెడ్ అంటే ఇది హిండ్ బ్రెయిన్ పార్టే. మళ్ళీ బ్రెయిన్ అంటే టోటల్ బ్రెయిన్ అనుకోదు, హైండ్ బ్రెయిన్ పార్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ నుండి మనకు స్పైనల్ కార్డ్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఏంటి అంటే మెయిన్గా స్పేస్ ఫర్ ద న్యూరన్స్ అనేవి క్రియేట్ చేసేది ఇక్కడ. మనకు మెయిన్గా న్యూరన్సే కదా అన్నిట్లో కూడా ట్రాన్స్పోర్ట్ అనేది యాక్షన్ పొటెన్షియల్ చేసేది. ఎక్కువ స్పేస్ ఉండేది ఇక్కడనే వాటికి. సో ఇది ఏంటి అని అంటే నార్మల్గా రెగ్యులేషన్స్ ఫ్లెక్సెస్ అంటే రెస్పిరేషన్ కానీ, కార్డియోవాస్కులర్ రిఫ్లెక్షన్స్ కానీ, గ్యాస్ట్రిక్ సిక్రేషన్స్ కానీ అన్నీ ఇక్కడ నుండి జరుగుతాయి హైండ్ బ్రెయిన్ నుండి. అక్కడ సెరిబ్రమ్లో మనకు వాలంటరీ యాక్షన్స్ ఉండే. సెరిబ్రమ్కి హైండ్ బ్రెయిన్కి వచ్చేసరికి అంటే కార్డియోవాస్కులర్ కానీ, రెస్పిరేషన్ కానీ, గ్యాస్ట్రిక్ సిక్రేషన్స్ ఎక్కడ యూజ్ అవుతాయి అంటే డైజెషన్. గ్యాస్ట్రిక్ అని అంటే అవి చూడండి ఎస్సిఎల్ ఎంజైమ్స్ అన్నీ ఎక్కడి నుంచి బైలు మన ఎక్కడి నుండి సిక్రేషన్ అవుతున్నా అంటే అవి గ్యాస్ట్రిక్ సిక్రేషన్స్ అన్నమాట. కార్డియో అని వచ్చిందంటే హార్ట్, కార్డియో, రెస్పిరేషన్. ఓకేనా? సో ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, బట్ నేర్చుకుంటే ఈజీనే. ఓకే, బ్రెయిన్ కూడా ఒక చిన్న వీడియో ఉంది చూడండి. టైం అయిపోద్ది మీకు అప్పటి వరకు, 4 minutes ఉంది కదా. Human brain structure and functions. Brain is an important and delicate organ, so it has to be protected well. Brain is covered by a fluid-filled balloon-like structure made up of 3 layers. These layers are called meninges, and the fluid present in between these layers is called cerebrospinal fluid. These layers and the fluid, they protect the brain from shocks and injuries. Brain, along with the meninges, is protected by an outer bony case called as cranium. Cranium is a hard structure that is made up of bone. Brain is the main coordinating center of our body. It receives the information from all parts of the body and integrates it. The main functions of our brain are thinking, decision making, storing information, producing emotions, and controlling body functions. Our body functions are of 2 types, voluntary and involuntary. The functions that are under our control are called voluntary functions. Writing, talking, dancing, clapping, these are the examples of voluntary functions controlled by our brain. The actions that are not under our control are called involuntary actions. Digestion, heartbeat, sneezing are the some examples of involuntary actions controlled by human brain. Now let us see which part of the brain controls which functions. The brain has 3 main parts, namely the forebrain, midbrain, and hindbrain. Let us see about forebrain. The thought process takes place in the forebrain. Forebrain has regions which receive sensory impulses from various receptors. The forebrain has different centers for hearing, smell, sight, etc. The information from different sense organs is analyzed and compared with the information already stored in our brain. Based on this analysis, the forebrain takes a decision and sends it to the area of the brain which controls the movements of our voluntary muscles. For example, if we are playing football, our eyes sends the information about the position of the ball to the area of which analyzes it. After analysis, a decision is taken and the information is sent to the area of the brain which executes it. It causes the necessary movements in our muscles and makes us kick the ball in right direction with right force. The sensation of hunger and feeling full is also controlled by a separate area of forebrain. Next we see midbrain.
Midbrain controls the visual and auditory reflexes. It also has center for controlling the movements of our eye and eyelids. Hindbrain. Hindbrain has three parts, namely pons, medulla oblongata, and cerebellum. These parts control the involuntary functions of our body. Pons controls our sleep and wake cycle and breathing. Medulla controls heart rate, breathing, blood pressure, and more involuntary functions. Next, cerebellum. It is responsible for precision of voluntary actions and maintaining posture and balance of the body. Walking in a straight line, riding a bicycle, drawing an art, all these are possible because of cerebellum. These are the different parts of the brain and their functions. Thanks for watching. Please like the video. ఓకే, మీకు ఫంక్షన్స్ ఏం ఎక్కియలేడు దీంట్లో, ఓన్లీ సెరిబ్రమ్ ఇచ్చాడు అండ్ హైండ్ బ్రెయిన్ ఇచ్చాడు, మిడ్ బ్రెయిన్ ఏం ఇవ్వలేడు. సో క్వశ్చన్స్ ఏం రావు ఫంక్షన్స్ మీద. ఓకేనా, వీడియో బాగుందా? ఓకేనా, చెప్పండి. ఓకేనా, మీకు నచ్చిందా క్లాస్ ఈరోజు? సో ఇట్లా యానిమేషన్స్ వీడియోస్ ఉంటే తొందరగా అర్థమవుతుందని చెప్పి యాడ్ చేశాను మీకు. ఓకే, డన్నా? ఓకే, నెక్స్ట్ క్లాస్ జాయిన్ అవ్వండి అమ్మ. నేను ఇచ్చేస్తాను క్వశ్చన్స్ మీకు. ఓకే, డన్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్.